హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్. సో అలాగే ఈరోజు మనం ఏంటంటేనా 19th మే, ఓకేనా, 19th మే యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనము చూడబోతున్నాం. ఓకేనా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, అలాగే గ్రూప్ 1 ఎలాగైనా జాబ్ కొట్టాలి అనుకుంటున్న స్టూడెంట్స్, వారు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ఒక అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ ఇది. గైస్, ఈరోజు ఒక కొత్త ఐడియాతో మీ ముందుకు వస్తున్నాను. సో ఇక నుంచి ఏంటంటే నేను ఎడిటోరియల్స్ కానీ లేదంటే మన యూపీఎస్సీలో ఉంటున్న హిందూ న్యూస్ అనాలిసిస్తో పాటు హిందూ న్యూస్లో ఉంటున్న ఏదైనా ఒక టాపిక్ తీసుకునేసి మీకు మెయిన్స్ ఫోకస్లో నేను కోర్స్ తీసుకుందాం అనేది, అంటే ఆన్లైన్లో అనేది ఒక మెయిన్స్ 2 క్వశ్చన్స్, అంటే హిందూ న్యూస్ అనాలిసిస్లో ఉన్న ఆర్టికల్ తీసుకుని దాని నుంచి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్ నుంచి ఆన్సర్ ఫ్రేమ్ చేసి ఆన్సర్ నుంచి ఆన్సర్ ఎలా ఉంటుంది, మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనే ఒక ఐడియా, ఒక నమూనా లాంటిది. సో ఇది మెయిన్స్ ఫోకస్గా, ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్ రాస్తే మీకు జాబ్ రాదు, మెయిన్స్ క్లియర్ చేస్తేనే జాబ్ వస్తుంది. చాలామందికి మెయిన్స్ ఫోకస్ ఉండదు. అందుకోసమే ఏంటంటే మెయిన్స్ ఫోకస్లో రోజుకు ఒక 2 క్వశ్చన్స్, ఏదైనా 2 టాపిక్ తీసుకొని మీకు అవి అందిద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రయత్నం మనం స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఇది కొద్దిగా గ్రౌండ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేది నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM పోస్ట్ చేద్దాము అనే ఒక ప్లాన్. అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి 6 AM అని కాదు, మ్యాక్సిమం పాసిబుల్ నేను ట్రై చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్ ఉంది, ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొద్దాము, నచ్చింది అంటే మీ యొక్క కమెంట్స్లో తెలియజేయండి. సో మీ యొక్క సపోర్ట్ని బట్టి, ఓకే, ఇంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సో మనం ఈ వీడియో చేయొచ్చు, ఇనిషియేటివ్ తీసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. మీరు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారన్న, మై హార్టీ థ్యాంక్స్ టు యూ. అలాగే మీకు చెప్తున్నా కదా, సో మీరు మ్యాప్ కూడా కంటిన్యూ చేయమన్నారు. సో మ్యాప్ ఇనిషియేటివ్ కూడా ఇక నుంచి నేను తీసుకొస్తాను ప్రతి వీడియోలోను. దట్ విల్ హెల్ప్ అస్ మోర్ అండ్ మోర్ ఇన్ బెటర్ లెర్నింగ్. మన హిందూ అనాలిసిస్ ఇండియాలో ది బెస్ట్ ఉండాలన్న ఆ ప్రయత్నానికి నేను రెడీ అయిపోయా. కానీ నాకు తోడుండడానికి మీరు రెడీ అంటే చాలు, మనం దుమ్ము దులిపేస్తాం అంతే. అలాగే హైదరాబాద్ చూడండి, మీరు హైదరాబాద్లో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? సో మీకోసం అద్భుతమైన అవకాశం వచ్చేసింది నాన్న. ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. 21st మేకి 10 AM మన అద్భుతమైన ఫ్యాకల్టీస్ సురేష్ సార్ ఉంటారు, శ్రీనివాస్ సార్ ఉంటారు, చంద్ర సార్ ఉంటారు, తర్వాత శృతి మేడం ఉంటారు, నివేత మేడం, తర్వాత శ్రీనివాస్ సార్. సో వీరందరూ కూడా అద్భుతమైన సబ్జెక్ట్స్ తీసుకుంటూ అద్భుతమైన ఎక్స్పీరియన్స్తో క్వాలిటేటివ్గా మీకు కంటెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు హైదరాబాద్కి. ఓకేనా? సో మీరు ఇంట్రెస్ట్ అయి ఉన్నారు అంటే చూడండి, June 1st కంతా మీరు బ్యాచెస్ జాయిన్ అవ్వచ్చు. న్యూ బ్యాచెస్ ఆఫ్లైన్ స్టార్ట్ అయిపోతూ ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన అద్భుతమైన కోర్సెస్ మీ ముందుకు వస్తున్నాయి. దానికైనా ఫీజ్ అనేది మీకు 80,000 రూపీస్ అనేది ఫీజ్ అనేది మనము ఛార్జ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈఎంఐ పద్ధతిలో మీరు కట్టాలి అనుకుంటున్నా కానీ నెలసరి 10,000 కూడా మీరు కట్టుకుంటూ రావచ్చు ఈ యొక్క కోర్స్. అలాగే ఈ యొక్క ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో ఎక్కడుందని వెతుకుతున్నారా? వెతకొద్దు. గాంధీనగర్ న్యూ బాలా బ్రిడ్జ్ దగ్గరలో మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇక ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్లో డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ అనేది సార్ గారు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడ మీరు పొందొచ్చు. అలాగే సార్ ఏబిపిఎస్సి వచ్చేస్తుంది సార్, గ్రూప్ 2 వచ్చేస్తుంది సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, మాకు ఏదన్నా కోర్స్ ఉందా సార్ అని ఎంతోమంది మెసేజెస్లు అడుగుతూ ఉన్నారు. మీకోసం అద్భుతమైన కోర్స్ అవైలబుల్లో ఉంది నాన్న. తెలుగు మీడియంలో 15,000 రూపీస్తోనే ఫస్ట్ టైం మనం తెలుగు మీడియంలో ఆన్లైన్ కోర్స్ లాంచ్ చేస్తున్నానన్న. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకోసం ప్రత్యేకంగా తెలుగు మీడియంలో 15,000 రూపాయలకే మనం కోర్స్ అనేది గ్రూప్ 2 ఓరియంటెడ్గా లాంచ్ చేస్తున్నాం. ఎగ్జామ్ వచ్చినాక పరుగులు తీయలేరు, ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. సో లెట్స్ గెట్ రాక్డ్. సో అలాగే మీరు ఒక్కసారి కట్టలేరు అనుకుంటున్నారంటే ఈఎంఐ పద్ధతిలో నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీరు ఈ యొక్క కోర్స్ అనేది పొందవచ్చున్న. దట్ ఈస్ వాట్ అవైలబుల్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. ఇది మాత్రమే కాదు, ఆఫ్లైన్ తీసుకుంటున్న వారికి వైజాగ్లో బ్యాచెస్ స్టార్ట్ అయిపోయాయి. త్వరపడండి. 80,000 ఫీజుతో అలాగే మీకు ఈఎంఐ ఫెసిలిటీస్తో అందుబాటులో ఉంది. ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కాంటాక్ట్ అవ్వచ్చు. వైజాగ్లో అయితే నేనే మీకోసం పర్సనల్గా జోగ్రఫీ క్లాస్ స్టార్ట్ చేసిపోతూ ఉంది. ఎంజాయింగ్ ద క్లాసెస్. చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారంటే కమ్ గైస్, 3 days ఫ్రీ డెమో మీకు అవైలబుల్లో ఉంటుంది. 3 రోజులు. సో కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ క్లాస్ ఎప్పుడు కనుక్కొనేసి ఆ 3 days ఫ్రీ డెమో అనేది మీరు రండి, క్లాసెస్ అటెండ్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ ఏమున్నా కానీ క్లియర్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఆన్లైన్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆన్లైన్ బ్యాచెస్లో స్టార్ట్ అవ్వాలనుకుంటున్న వారందరికీ కూడా 2024లోనే ఎలాగైనా సార్ యూపీఎస్సి క్రాక్ చేస్తాను అని అనుకుంటున్నారా? 31st మేకంతా కూడా మీకోసం ఈ యొక్క ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. 60,000 ఫీజ్ అనేది 31st మే వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. 1st జూన్కి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో మీరు 1st జూన్ తర్వాత స్టార్ట్ అవుతున్నారు అంటే జాయిన్ అవ్వాలనుకున్నా అంటే 10,000 రూపాయలు మీకు ఫీజ్ అనేది హైక్ అవుతుంది. సో అందువల్ల
త్వరపడి ఎవరైతే జాయిన్ అవ్వకుంటారో, ఎవరైతే 10,000 సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో వారు త్వరగా జాయిన్ అవ్వచ్చు. మీకు 6,000 అనేది మీ ఫీజు, 60,000 అనేది మీ ఫీజు. అలాగే ఈఎంఐ పద్ధతిలో మీరు కట్టాలనుకున్నా కానీ 5,000 రూపీస్ మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, దిస్ ఇస్ వాట్ నాన్న. సో నేను ప్రతిరోజు ఒక ఎంసీక్యూ అందిస్తున్నాను, పీవీక్యూస్ అందిస్తున్నాను. సో అవి కూడా మీరు పార్టిసిపేట్ చేసి మంచి ఆన్సర్ చేస్తున్నారు నాన్న. నేను డైరెక్ట్గా యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్లే మీకు ఇస్తున్నాను, అందువల్లనే చెప్తున్నాను. అవి అటెండ్ చేశారంటే తప్పో ఒప్పో నేర్చుకుంటారు, నేర్చుకోవడం పాటు తెలుసుకుంటారు, ఆ సబ్జెక్ట్ని అటెండ్ చేయడం తెలుస్తుంది, ఆన్సర్ రైటింగ్ తెలుస్తుంది, అన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మెయిన్స్ ఫోకస్ కూడా నేను ట్రై చేస్తాను. అనౌన్స్మెంట్ లాస్ట్లో ఉందన్న. సో ఆ లాస్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది, వెయిట్ అండ్ వాచ్. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దట్ అనౌన్స్మెంట్ ఆల్సో. ఓకే స్టూడెంట్స్, నిన్న అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈరోజు చూద్దాం. సో చూడండి, అసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే అసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత వై ఈజ్ దిస్ ఫెనోమినా కాజ్ ఏ కన్సర్న్. ఇప్పుడు అసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్ అవ్వడం అంటే ఏంటో తెలియాలి. తర్వాత ఈ అసిడిఫికేషన్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కన్సర్న్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సో దాన్ని మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిడిఫికేషన్ అంటే ఏంటో చెప్తా చూడండి క్లియర్గా. చూడండి, మనకి CO2 అనేది పెరుగుతుంది. ఓకేనా, CO2 పెరుగుతున్నప్పుడు CO2 అనేది వాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా, CO2 అనేది ఏమవుతుంది, సముద్రంలో ఉంటున్న వాటర్ అంటే ఓషన్ వాటర్తో యాడ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో CO2 పెరుగుతూ ఉంది, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే ఏంటంటే సుమారుగా హ్యూమన్స్ అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యాక్టివిటీస్ వల్ల, మనం చేస్తున్న చెత్త వల్ల, అంతే కదా, మనం చేస్తున్న ఈ నాశనం వల్ల, సృష్టి నాశనం వల్ల 40 to 30% మోర్ CO2 అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటేనా వాటర్ అలాగే CO2 యాక్ట్ అయ్యి మనకేమవుతుందంటే ఇవి రెండు ఇంటరాక్ట్ అయిన తర్వాత యాసిడ్ అవుతుంది. సో అంటే ఏంటి, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఏమై ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయిందంటే ఏమవుతుంది, సో కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంటే pH వాల్యూ ఏదైతే ఉంటుందో, ఓకేనా, pH వాల్యూ అనేది కమ్స్ డౌన్, pH వాల్యూ డిక్రీజెస్. pH వాల్యూ డిక్రీజెస్ అంటే దాన్ని ఏమంటాం, ఓషన్లో pH వాల్యూ తగ్గిందంటే దాన్నే ఓషన్ అసిడిఫికేషన్ అంటాము, అసిడిఫికేషన్ అంటాము. ఇది డైరెక్ట్గా మీకు జాగ్రఫీలో అనేది ఓషన్ అసిడిఫికేషన్, సెలెనిటీ, ఈ టాపిక్స్ అన్నీ వస్తుంది, అక్కడ మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుందన్న. సో ఇక్కడ మీకు అర్థమైందంటే సో నెక్స్ట్ చూసుకుందాం. సో వీళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అది ఏంటో తెలుసుకుందాం. ఓషన్ అసిడిఫికేషన్ ఎక్కువైంది అనుకోండి, అక్కడ ఏమవుతుంది చూడండి, CO2 అనేది, ఓకేనా, సో CO2 కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల అసిడిఫికేషన్ జరుగుతుంది. అంతా కూడా కార్బోనిక్ యాసిడ్ ఫామ్లో ఫామ్ అయిపోద్ది. అప్పుడు అక్కడ ఉంటున్న కార్బోనేట్ అయాన్స్, ఓకేనా, కార్బోనేట్ అయాన్స్ ఏదైతే ఉంటుందో కార్బోనేట్ అయాన్స్ అనేది డిక్రీస్ అవుతుంది. కార్బోనేట్ అయాన్స్ డిక్రీస్ అయ్యింది అనుకోండి, సో కార్బోనేట్ అయాన్స్ డిక్రీస్ అవుతున్నప్పుడు మెరైన్లో ఉంటున్న క్యాల్సిఫికేషన్ ఆర్గానిజమ్స్ లైక్ ఏంటంటే కోరల్స్ ఏవైతే ఉంటాయో, సో కోరల్స్ వాటికి వచ్చేసి లైఫ్ ఫామ్ అనేది కష్టమైపోతుంది. అంటే కోరల్స్కి అనేది వాటి యొక్క జీవనం అనేది డిఫికల్ట్ అయిపోతుంది, అంటే వాటి యొక్క జనాభా తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటేనన్నా ఇక ఫైటోప్లాంక్టన్, ఓకేనా, క్యాల్సీరియస్ ఫైటోప్లాంక్టన్ అంటారు. ఓకేనా, సో క్యాల్కేరియస్, ఓకేనా, క్యాల్కేరియస్ ఫైటోప్లాంక్టన్ అంటారు. ఓకేనా, సో ఈ ఫైటోప్లాంక్టన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం కానీ జీవించడం అనేది కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే సఫర్ అనేది అవుతుంది. ఓకేనా, ఫైటోప్లాంక్టన్. ఓకేనా, సో మన వాళ్ళకి మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ ఫైటోప్లాంక్టన్ అంటే ఏంటి సార్ నన్న, నీటిలో ఉంటున్న సూక్ష్మజీవులు. ఓకేనా, సూక్ష్మజీవులు. ఫైటో అంటే యాక్చువల్గా గ్రీక్ పదం, అది ప్లాంట్ అని మీనింగ్. అంటే ఫైటోప్లాంక్టన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇవి వచ్చేసి ఆటోట్రోప్స్ అంటారు. ఓకేనా, ఆటోట్రోప్స్ అంటారు అంటే తనంతట తాను, ఓకేనా, ఫోటోసింథసిస్ ద్వారా, ఓకేనా, ఫోటోసింథసిస్ కానీ సో ఇలా చేసి తనంతట తాను తన భోజనాన్ని రెడీ చేసుకోగలదు. అంటే తనంతట తాను దే క్యాన్ క్రియేట్ దేర్ ఓన్ ఫుడ్, దాన్నే ఆటోట్రోప్స్ అంటాం. ఓకేనా, ఫోటోసింథసిస్ ఈ ప్రాసెస్లో ఏంటంటే వాటికంటూ భోజనాన్ని రెడీ చేసుకోగలదు. కాకపోతే ఏంటి పాపం ఈ ఓకేనా, కార్బోనిక్ యాసిడ్ రావడం వల్ల, క్యాల్షియస్ కార్బోనేట్ అయాన్స్ మిస్ అవ్వడం వల్ల సో అవి భోజనాలు రెడీ చేసుకోలేకుండా పోతుంది. అలాగే ఏంటంటే చనిపోతూ ఉంటుంది. అలాగే ఇవి ప్లాంట్స్ లాగా, చెట్లు లాగా ఒకే చోట ఉండవు అన్న, ఇది లార్వా లాగా ఒక చోట మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసామంటే వాటి యొక్క జీవనం అనేది కఠినమైపోతుంది. సో ఇక్కడ చూసుకున్నామంటే లెట్స్ కమ్ టు ద స్టేట్మెంట్స్. గ్రోత్ అండ్ సర్వైవల్ ఆఫ్ క్యాల్సీరియస్ ఫైటోప్లాంక్టన్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. అంతే కదా, వాటి యొక్క జీవనోపాధి ఎఫెక్ట్ అవుతుంది, వాటి యొక్క లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంది. వాటి యొక్క ఫుడ్ లేదు, ప్లేట్లో అన్నం మీరు దోచేస్తున్నారు, కార్బన్ ఎమిట్ చేసి పాపం అది ఫీల్ అయ్యి అలిగి చచ్చిపోతుంది. సో తర్వాత తీసుకున్నట్టే గ్రోత్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్. సో ఇక్కడ చూడండి, కోరల్స్ అనేది ఏంటి, కార్బోనిక్ యాసిడ్ యాసిడిఫికేషన్ వల్ల కోరల్ రీఫ్స్ అనేది బిల్డ్ కావు, కోరల్ రీఫ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెంబర్ 1 and 2 కరెక్ట్ అయ్యింది.
ఐఎమ్ హ్యాపీ, వెంటనే ఆప్షన్ ఏం చేస్తాను, ఆప్షన్ బి ఎలిమినేట్ చేస్తాను, ఆప్షన్ సి ఎలిమినేట్ చేస్తాను. నాకు ఇప్పుడు ఏంటి, నేను 3 చెక్ చేయను, నేను డైరెక్ట్గా 4th ఆప్షన్కి వెళ్తాను. ఎందుకని 3 రెండిట్లో ఉందంటే ఆప్షన్ కరెక్టే. సో అందువల్ల చూడండి క్లౌడ్ సీడింగ్. అబ్బబ్బా, క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి అని మనకి డౌట్ వస్తుంది. సో క్లౌడ్ సీడింగ్ అంటే అది ఇంకొక ప్రాసెస్ నన్ను. సో క్లౌడ్ సీడింగ్ అనేది మనం ఏంటంటే అన్న, సో మనం ముఖ్యంగా ఫార్మేషన్ ఆఫ్ ద క్లౌడ్స్ విల్ బి అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. సముద్రంలో యాసిడిఫికేషన్ అయితే ఆకాశంలో మబ్బుకేం వచ్చిందన్న, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, చెయ్యదు కదా. అది మనము క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనన్న, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓషన్ అసిడిఫికేషన్స్ అనేది ఏంటంటే ఫైటోప్లాంక్టన్ వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది, ఓకేనా. సో అంతేకాని సో ఇక్కడ తీసుకున్నారు అంటే క్లౌడ్ మీద, క్లౌడ్ ఫార్మేషన్ మీద, వాటి మీద అనేది ఇది అంత ప్రభావం అనేది చూపించదు, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా దీంట్లో నుంచి ఇంకొద్దిగా కంటెంట్ అనేది ఉంది, అది ఏంటో చూస్తాం. సో అదేంటో ఒకసారిగా మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఏం లేదన్న, సో ఇక్కడ చూడండి ఫైటోప్లాంక్టన్ అని చూసారా, ఫైటోప్లాంక్టన్, ఓకేనా. ఫైటోప్లాంక్టన్ అనేది చూడండి మన అట్మాస్ఫియర్లో ఉంటున్న చాలా వరకు ఏంటంటే డైమిథైల్, ఓకేనా, డైమిథైల్ సల్ఫైడ్ అనేది ఎమిట్ చేస్తుంది అనమాట. డైమిథైల్ సల్ఫైడ్ అనేది ఈ ఫైటోప్లాంక్టన్ అనేది ఎక్కువగా ఎమిట్ అనేది చేస్తుంది. ఈ డైమిథైల్ అంటే ఏంటంటే సల్ఫైడ్ అంటే ఏంటి, సల్ఫర్ కదా. సో దీన్నే ఏమంటాం, సల్ఫర్ ఎమిషన్ అంటాం. సల్ఫర్ ఎమిషన్ ఎక్కువ అయిందంటే ఇది ఒక రకంగా ఏంటంటే హెల్ప్స్, ఓకేనా, ఇది ఒక రకంగా హెల్ప్స్ క్లౌడ్ ఫార్మేషన్ అనమాట. అంటే మబ్బులు ఫామ్ అవడానికి, ఓకేనా, క్లౌడ్ ఫార్మేషన్కి ఇది మనకి హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ క్లౌడ్ ఫార్మేషన్ అది ఇది హెల్ప్ అవుతుంది, ఇది క్లియర్. కానీ అదే చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అసిడిఫికేషన్ జరిగింది అనుకోండి, ఓకేనా, ఓషన్ అసిడిఫికేషన్, ఓకేనా, అసిడిఫికేషన్ జరిగింది అనుకోండి, ఓకేనా, అసిడిఫికేషన్ జరిగినప్పుడు, ఓకేనా, అసిడిఫికేషన్ జరిగినప్పుడు ఏంటంటేనన్నా ఈ ఫైటోప్లాంక్టన్ రెడ్యూస్ అయిపోతుంది, ఓకేనా. ఫైటోప్లాంక్టన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, చాలా వరకు ఏంటని తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్ అదే కదా, తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా ఏంటంటే ఈ మిథైల్ సల్ఫైడ్ అనేది తగ్గిపోతుంది కదా, అంటే సల్ఫర్ ఎమిషన్, ఓకేనా. సల్ఫర్ ఎమిషన్ అనేది ఏంటి, రెడ్యూస్ అయిపోద్ది. సల్ఫర్ ఎమిషన్ రెడ్యూస్ అయిపోయింది అనుకోండి, ఇంటర్న్ చివరికి ఏమవుతుంది, క్లౌడ్ ఫార్మేషన్, మబ్బులు ఫామ్ అయ్యడం ఏమైపోద్ది, క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుందా లేదా, చాలా వరకు తగ్గిపోతుంది కదా, అంతే. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఉల్టా కదా, వాళ్ళు ఏం చెప్పారు, క్లౌడ్ సీడింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. సో చూడండి ఫార్మేషన్ ఆఫ్ ద క్లౌడ్స్ అనేది అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఏంటి, ఇక్కడ క్లౌడ్ అనేది డిక్రీస్ అనేది అవుతుంది. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే మనకి ఈ ఫార్మేట్ వరకు కరెక్ట్లా అనిపిస్తుంది, ఓకేనా. ఈ క్వశ్చన్లో ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ విల్ బి అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అన్నాడు, కానీ క్లౌడ్ సీడింగ్ అనేది వేరే ప్రాసెస్. క్లౌడ్ సీడింగ్ అనేది వేరు. క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటంటే సో మనం ఏంటంటే సపరేట్ ప్రాసెస్గా అనేది మనం ఏంటంటే సబ్స్టెన్స్ అనేది, ఓకేనా, క్లౌడ్స్లో అనేది రెయిన్ఫాల్ని ఎన్హాన్స్ చేయడం కోసం, మన ప్రెసిపిటేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఏంటి, సో మనం ఏంటంటే సో ఈ యొక్క సో కాల్డ్ అదర్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంటాం. సో దాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. సిల్వర్ అయోడైడ్ అలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఆర్టిఫిషియల్ క్లౌడ్ సీడింగ్. కాకపోతే ఇది ఒకప్పుడు డిబేటబుల్ క్వశ్చన్ అన్న, చాలా డిబేటబుల్ క్వశ్చన్. ఈవెన్ మీరు ChatGPT ఏని కూడా అడగండి, రాంగ్ అనే చెప్తుంది. కానీ ఒకటి చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ద క్లౌడ్స్ విల్ బి అడ్వర్స్లీ ఎఫెక్టెడ్, ఓకేనా. క్లౌడ్ సీడింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది క్లౌడ్. సో ఇక్కడ నేను దీన్ని ఇంటర్ప్రెట్ చేసింది అయితే ఇది నాన్న. సో ఇది నాది కూడా ఒక డౌటబుల్ క్వశ్చన్, ఎందుకంటే యూపీఎస్లో కొన్ని క్వశ్చన్లు చాలా డౌటబుల్గా ఉంటాయి. సో నేను ఎలా ఇంటర్ప్రెట్ చేశాను చూడండి, ఫైటోప్లాంక్టన్ డిమిథైల్ సల్ఫైడ్ అనేది ఎమిట్ చేస్తారు, సల్ఫర్ ఎమిషన్ అనేది హెల్ప్స్ క్లౌడ్ ఫార్మేషన్. అలాగే అసిడిఫికేషన్ జరిగిందంటే ఫైటోప్లాంక్టన్ తగ్గిపోతుంది, ఫైటోప్లాంక్టన్ తగ్గిందంటే సల్ఫర్ ఎమిషన్ తగ్గుతుంది. అప్పుడు దీనికి ఉల్టా కదా, అంటే సో క్లౌడ్ ఫార్మేషన్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది. అంటే క్లౌడ్ ఫార్మేషన్ని మనం ఏమంటే దానికి ఎగ్జాక్ట్లీ ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్లో ఏంటంటే అక్కడి నుంచి ప్రెసిపిటేషన్ ఫామ్ అవడానికి, అంటే వర్షంగా ఫామ్ అవడానికి ఈ సల్ఫర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే అసిడిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఏంటి, ఈ యొక్క క్లౌడ్ ఫార్మేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. క్లౌడ్ సీడింగ్, వీళ్ళు ఆర్టిఫిషియల్ క్లౌడ్ సీడింగ్ అనే పదాన్ని ఉపయోగించలేదు కాబట్టి క్లౌడ్ సీడింగ్ అంటే ఈ మబ్బు అనేది ఎక్స్ట్రా ఎలిమెంట్స్ వల్ల ఇది కండెన్స్ అయ్యి వాటర్ డ్రాప్లెట్ లాగా ఫామ్ అవడం. సో ఆ విధంగా తీసుకున్నా అంటే నా దృష్టిలో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అప్పుడు ఆప్షన్ అనేది డి అవుతుంది, ఏ రాంగ్. చాలా వరకు డిబేటబుల్, మీరు ఆన్లైన్లో కూడా చాలా సైట్స్లో చూసారంటే అన్నీ కూడా ఏనే ఆన్సర్ ఇచ్చారు. సో అప్పట్లో ఇది ఒక కాంట్రవర్సీ క్వశ్చన్గా అనేది మారింది. చాలా వరకు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ యూపీఎస్సీలో చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ క్వశ్చన్లో ఉంటున్న కాంప్లెక్సిటీ అంతే. ఇలా డిబేటబుల్ క్వశ్చన్స్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో గైస్,
సో తెలుసుకోండి క్వశ్చన్, ఎందుకంటే కొద్ది కాంట్రవర్సీ కానీ చాలా డేర్ చేయాలి. క్వశ్చన్ చెప్పాలంటే డేర్ చేయాలి. సో అందుకే మీకు అందిస్తాను. యాసిడిఫికేషన్ దీన్ని ఇంపాక్ట్ చేస్తుందంటే నో అంటారు, మరి ఫైటోప్లాంక్టన్ ఇంపాక్ట్ చేస్తుందంటే ఎస్ అంటారు. సో ఇలా కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది. సో కాకపోతే స్టేట్మెంట్ అయితే ఫోర్త్ స్టేట్మెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఓకేనా? సో దట్స్ ఇట్. సో అందుకే మీకు ఈ ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు కావాలంటే దీన్ని చెక్ చేసుకోవచ్చు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. కానీ మీరు ఆన్లైన్ సైట్స్లో వెరిఫై చేసి నన్ను అడగండి, ఎందుకంటే చాలా సైట్స్ దీంట్లో రాంగ్ ఆన్సర్ ఇచ్చి ఉంటాయి. అందుకే మనం గూగుల్ని దాన్ని నమ్మలేని పరిస్థితి. వాస్తవానికి పరిస్థితి అంటే అదేనన్న. ఓకేనా? నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదామా? ఓకే స్టూడెంట్స్, నిన్న ఆల్రెడీ మీకు ఒక మాట ఇచ్చాను, ఏంటంటే నిన్న కవర్ చేయని కొన్ని టాపిక్స్ ఈరోజు క్లాస్లో కవర్ చేస్తాను అనేసి. సో అందులో ఏంటంటేనన్నా, సో ఫైనాన్షియల్, ఓకేనా, ఫైనాన్షియల్ రెగ్యులేషన్ సంబంధించి లిబోర్ గురించి న్యూస్లో అనేది ఉంది. సో ఆ లిబోర్ అంటే ఏంటో నేను నీట్గా హ్యాండ్ రిటన్ నోట్స్ రాసి నిన్ను కూడా మీకు పీడిఎఫ్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే ఇవన్నీ రాస్తున్నాను కాబట్టి. ఈరోజు రాశాను అన్నీ నీట్గా హ్యాండ్ రిటన్ కానీ మీకు నీట్గా రాశాను. సో అది మీకు అందిస్తాను అన్న. సో ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ లిబోర్ గురించి న్యూస్లో ఉంది. ఎందుకు మన ఆర్బీఐ వచ్చేసి ఈ లిబోర్ నుంచి మారాలనుకుంటుంది, ఆ లిబోర్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఓకేనా? సో దీని గురించి ఇంతకుముందు కూడా ఒక ఆర్టికల్ వచ్చిన మనం డిస్కస్ చేసాం. సో ఇది సింపుల్ వ్యూలో చూసేద్దాం. చూడండి, LIBOR అంటే ఏంటంటే లండన్ బ్యాంక్ ఓకేనా, ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్. అంటే చూడండి, లండన్ నుంచి కూడా లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అంటారు లిబోర్. చాలా వరకు డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని వాటిని ఉపయోగించుకుంటారు. అంటే ఒక ఆర్బీఐ కూడా ఈ లిబోర్ రేట్నే ఫాలో అవుతుంది, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఇప్పుడు నేను నా దోస్తుగానికి ఒక 1000 రూపాయలు ఇస్తున్నాను అనుకోండి, నేను ఏదో ఒక వడ్డీ రేట్ ఇస్తాను కదా, చక్కెర వడ్డీ, ఈ వడ్డీ, ఆ వడ్డీ అంటారు లేదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వడ్డీ ఉంటారు, అవునా కదా. మన ఊర్లలో గ్రామాల్లో తీసుకుంటే చాలామంది వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు. అందరూ ఒకే రేటుకి ఇస్తారా? ఇవ్వరు కదా. కాకపోతే ఇక్కడ బ్యాంకులని అలా ఇస్తే కరెక్ట్ కాదు కదా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ బ్యాంక్ అన్నారు. అంటే ఏంటంటే అన్న, ఇక్కడ చూడండి, అసలు బ్యాంక్ 1 ఒకటి ఉంది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఏముంది, B1 అనేది బ్యాంక్ 1, ఇది B2 అనేది బ్యాంక్ 2. ఇప్పుడు సడన్గా B2 బ్యాంక్కి డబ్బులు కావాల్సి వచ్చింది, ఓకేనా. B2 బ్యాంక్కి డబ్బులు కావాల్సి వచ్చిందంటే బ్యాంక్ అయితే మిమ్మల్ని వచ్చి అడగదు కదా, ఇంకొక బ్యాంక్ని అడుగుతుంది, దానికన్నా పెద్ద బ్యాంక్ని అడుగుతుంది. అలా B1 బ్యాంక్ని అడుగుతుంది. ఇప్పుడు B1 బ్యాంక్ 100 రూపాయలు B2 బ్యాంక్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏంటంటేనన్నా, ఎంత వడ్డీకి ఇస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఊర్లలో గ్రామాల్లో జరుగుతుంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రేట్లు ఇచ్చిందనుకోండి, అప్పుడు మన సమాజంలో ఏంటి, సొసైటీలో ఏంటి, ఆ యొక్క ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఏంటి, ప్రజలపైన ఇంపాక్ట్ పడుతుంది, ఆ కన్జ్యూమర్ లోన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకని ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా ఏంటంటే వలటిలిటీ, అలా పైకి కిందకు హెచ్చు తగ్గులు ఎవరిష్టానికి వాళ్ళు చేసుకోకుండా ఒక ఫిక్స్డ్ రేట్ పెడదాము, ఆ రేటుకే బ్యాంక్ నుంచి బ్యాంక్కి లోన్ ఇచ్చిందంటే ప్రజల మీద భారం పడదు, అలా ఇంకో ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని నిర్ణయించుకొని సో ఒక బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అనేది సాధించుకున్నారు. సో అంటే బెంచ్ మార్క్ అంటే ఏంటి, ఒక సమాంతరమైన ఒక వాల్యూ ఉండేలాగా వాళ్ళు చూసుకున్నారు. సో అలా బెంచ్ మార్క్ ఇంటర్ రేట్ ఎలా తీసుకున్నారంటే మేజర్ గ్లోబల్ బ్యాంక్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న పెద్ద బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెండ్ టు ఈచ్ అదర్, అంటే ఒకరికొకరికి అనేది సాయంలాగా డబ్బులు అనేది ఇచ్చుకుంటూ ఉంటుంది. సో అది ఏంటి, షార్ట్ టర్మ్ లోన్స్, అంటే తాత్కాలికంగా. గురువుగారు B2 బ్యాంక్ అడుగుతారు, గురువుగారు ఈరోజు నాకు బ్యాంక్లో మనీ లేదు, సరిపోవట్లా, నా కస్టమర్స్ని నేను ఫుల్ఫిల్ చేయాలి, B1 గారు మీరు డబ్బులు ఇవ్వని అంటారు. సరే ఇస్తాను, నేను 100 రూపాయలు ఇస్తాను, రేపు ఇచ్చేయాలి మరి, కానీ 10 రూపాయలు వడ్డీ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ B1 బ్యాంక్ వచ్చేసి B2 బ్యాంక్ ఇస్తుంది. బట్ షార్ట్ టర్మ్ లోన్, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే ఏంటి, మీరు 10 సంవత్సరాల తర్వాత ఇవ్వండి, 2 సంవత్సరాల తర్వాత ఇవ్వండి, అలా ఇయ్యరు, ఓకేనా. షార్ట్ టర్మ్ లోన్ అంటే ఏంటి, రేపు ఇచ్చేయాలా, ఎల్లుండి ఇచ్చేయాలా, వారం తర్వాత ఇచ్చేయాలా, నెల తర్వాత ఇవ్వాలా, 6 నెలల తర్వాత ఇవ్వచ్చు, సంవత్సరంలోగా ఇచ్చేయాలా, అంతే. అంటే ఏంటి, 1 ఇయర్లోగా తీర్చేలాగా అప్పు అనేది ఇస్తారు. అంటే షార్ట్ టర్మ్ లోన్స్కి వాళ్ళు పెట్టుకున్న ఇంట్రెస్ట్ రేట్సే ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం, ఒక ఇంట్రెస్ట్ రేట్గా ఫిక్స్ చేసుకుంటాం. సరే, ఇలా పెట్టడం వల్ల ఏంటి, ఈ లిబోర్ వల్ల ఏంటంటేనన్నా, లిబోర్ అనేది ఏంటంటే మ్యానిపులేటివ్, ఇష్టానికి పెద్ద బ్యాంకులు అనేది వారికి అనుకూలంగా మ్యానిపులేట్ చేసి సమాజంలో ఉంటున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీని వాళ్ళు డిస్టర్బ్ చేసేలా ఉంది. సో దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్ లోన్స్, అంటే ఇక్కడ ఈ బ్యాంకు ఎంతకి వీళ్ళ దగ్గర తీసుకుంటుందో ఆ రేట్లోనే వాళ్ళ కన్జ్యూమర్స్ అందరికీ, వాళ్ళ ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అంటే అది ప్రజలపైన, కన్జ్యూమర్స్ పైన ప్రభావితం అవుతుంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యూఎస్లో ఉన్న ఒక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇండియా మీద అది ప్రభావం పడుతుంది. అంటే ఏంటి, ఇది ఇంటర్నేషనల్ వారీగా ప్రభావం పడుతుంది కాబట్టి వాటిని క్యాలిక్యులేట్ చేయడం కానీ పబ్లిష్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకోసం ఏంటంటే ఇంటర్నేషనల్ వాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ ఎవరు చేస్తారంటే ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ అంటారు, ఓకేనా. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ ICE అంటారు, వారు ఇస్తారు. అలాగే ఇచ్చేటప్పుడు ఏ కరెన్సీ పడితే ఆ కరెన్సీలో ఇవ్వకూడదు కదా, నమ్మకమైన కరెన్సీలో ఇవ్వాలి, వాల్యుబుల్ కరెన్సీలో ఇవ్వాలి. అందుకోసం ఏంటంటే
ప్రపంచంలో ఉన్న టాప్ 5 కరెన్సీస్లో వాటిని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ప్రపంచంలో ఒక రకంగా ఒక మంచి స్టెబిలిటీతో ఉంటున్న, ఇప్పుడు జింబాబ్వే కరెన్సీ, వెనిజులా కరెన్సీ అవే కుప్పకూలిపోతున్నాయి, వాటిట్లో ఇవ్వలేం కదా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక స్టేబుల్గా టాప్లో ఉంటున్న కరెన్సీస్ అందులో ఏంటంటే స్విస్ ఫ్రాంకు, యూరో, పౌండ్ స్టెర్లింగు, జపానీస్ యెన్, యూఎస్ డాలర్, ఇవి 5. సో ముఖ్యంగా ఆ 5 సో కాల్ కరెన్సీ రూపాల్లో ఇస్తారు. అలాగే వారు ఇచ్చేది ఏంటంటే 7 మెచ్యూరిటీస్, అంటే ఓవర్ నైట్ మెచ్యూరిటీ, అంటే రాత్రి అంటే రేపటికంత డబ్బులు ఇచ్చేసేయాలని, వారం అలా 7 మెచ్యూరిటీస్లో ఇస్తారు. అది ఓవర్ నైట్ నుంచి కూడా 1 ఇయర్ వరకు ఎలా అనేది ఎకనామిక్ క్లాస్లో దీన్ని అద్భుతంగానే మీకు తెలియజేశారు. సో కాకపోతే ఐసీఈ లిబార్ ప్యానెల్ ఏంటంటే సంవత్సరం కూర్చొని ఒక 11 నుంచి 18 బ్యాంకులు, అంటే ఈ మార్కెట్లో ఉంటున్న పెద్ద బ్యాంకులు ఎవరైతే ఉన్నారో సంవత్సరం కూర్చొని మనం ఏంటంటేనా ఈ మార్కెట్లో వాల్యూస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఏ విధంగా అనేది మ్యానిపులేషన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ అనేది చేసుకుంటూ ఉంటారు. అదే లిబోర్ రేట్. సరే సార్, లిబోర్ రేట్కి ఏం కష్టకాలం వచ్చింది సార్, మనం ఎందుకు సార్ మార్చుకోవాలంటే ఈ లిబోర్ రేట్ అనేది ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా వరకు కాంట్రవర్సీ అనేది వచ్చింది. కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటే ఈ రిపోర్ట్స్ అనేది కొన్ని టాప్ మోస్ట్ కంట్రీస్ అనేది మ్యానిపులేట్ చేస్తున్నాయి. సో ఈ లిబోర్ రేట్స్ ఇవన్నీ కూడా ఎంతదా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలని 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. చాలా వరకు వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి కూడా ఎన్నో కుప్పకూలిపోయిన ఎకనామిక్స్ చెప్తున్నారు. ఇప్పుడు యూఎస్ ఎకనామీ కూడా చాలా వరకు డ్వెండ్లింగ్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు అలాంటి ఒక ప్రాసెస్ మనకి అంత మంచిది కాదు అనేది మనము చూస్తున్నాం. సో అలాగే దీని నుంచి ఆల్టర్నేటివ్గా వచ్చేసి 2017లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తరపు నుంచి కూడా సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్. సో అంటే ఈ లండన్ అనేది ఏంటంటే లిబార్ అనేది లండన్ బేస్డ్గా ఉంటున్న వారికి ఇంకొక విషయం తెలుసా, ఈ లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అనేది ఈ లండన్ అన్నారు చూసారా, అంటే ముఖ్యంగా బ్రిటిష్ దేశం లండన్తో ఏ టాప్ బ్యాంక్స్ మార్కెటింగ్ చేసుకుంటున్నాయి వారినే వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. అంటే ఇది ఒక రకంగా ఒక మ్యానిపులేటివ్ మేనర్గా ఉంది, ఇది కరెక్ట్ కాదు అని. ఇలాంటిదే మన ఇండియాలో కూడా ఉంది, ఏంటంటే మాడిఫైడ్ ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ రేట్, ఓకేనా, మిఫార్. సో అందుకని ఏంటంటే మనము ఇలాంటివి కాకుండా, ఓకేనా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్తో పాటు మనం ఏంటంటే కొలాబరేట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక లిబోర్ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అనేది మనము తీసుకొస్తూ ఉన్నాం. సో దానికోసమే ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్లో కూడా ఏంటంటే ఆర్బీఐ అనేది దీని నుంచి షిఫ్ట్ అనేది ప్లాన్ చేస్తున్నారు. లిబోర్ నుంచి కూడా దే ఆర్ మూవింగ్ అవే. సో అది ఇక్కడ చెప్తున్న మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకనే ఏంటంటేనా సో ఎందుకు మనం ట్రాన్సిస్ట్ అవుతున్నామంటే ఇది దానికైనా కారణం, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, లేటెస్ట్ చైనా కెనడా కేర్ఫుల్ఫుల్లే. ఇది కేర్ఫుల్లేనా, ఇదేదో మన బ్రహ్మానంద మూవీలో చెప్పినట్టు ఫఫ్ అన్నట్టుంది, కేర్ఫుల్లే. బట్ యాక్చువల్గా ఏంటంటే కేర్ఫుల్లే అంటే ఏంటి, ఏం లేదు నాన్న, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వ్యూస్. వెరీ సింపుల్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వ్యూస్ అంటే మన యొక్క ఆలోచనల్లో విభేదాలు, ఓకేనా. కెనడా మరియు చైనా మధ్య విభేదాలు అనేది ఉన్నాయి. ఆ విభేదాలు ఎలా స్టార్ట్ అయ్యంటే పర్సన్ నాన్ గ్రాంటా. ఏంటిది పర్సన్ నాన్ గ్రాంటా సార్, ఇదేదో మలయాళం భాషలాగా అర్థం కాని భాషలో ఏదో చెప్తున్నారు సార్ అంటారు. కాకపోతే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా క్రూషియల్. అవేవో మీకు అద్భుతంగానే నేర్పించడానికి నేను ఉన్నాను కదా. సో కెనడా మరియు చైనా ఇద్దరు వారి డిప్లొమాట్స్ని డిప్లొమాట్స్ అంటే ఏంటి, సో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డిప్లొమాట్స్ అనేది ఏంటి, సత్సంబంధాన్ని ఏర్పరచడానికి వెళ్తారు, ఓకేనా, డిప్లొమాట్స్ అనేది, ఓకేనా. 2 దేశాల మధ్య డిప్లొమసీని, మళ్ళీ డిప్లొమసీ ఏంటి సార్ అడగండి, ఓకేనా. డిప్లొమసీ అంటే ఏంటి, 2 దేశాల మధ్య ఉంటున్న సత్సంబంధాన్ని, ఓకేనా, ఆ 2 దేశాల మధ్య ఉంటున్న రిలేషన్షిప్ని, తెలుగు పదం కరెక్ట్గా తెలియదు బట్ ఆ రిలేషన్షిప్నే చెప్తారు, ఓకేనా. సో అంటే 2 దేశాల మధ్య పర్ఫెక్ట్ అనువాదం ఉందో లేదో తెలియదు, నాకు అంత తెలియదు, ఎక్స్పర్ట్ కాదు నేను. సో ఆ విషయం ముందే చెప్పేస్తున్నాను, ఓకేనా. బట్ థింగ్ ఈజ్ డిప్లొమేట్ అంటే ఏంటంటే ముఖ్యంగా అంటే 2 దేశాల మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచడానికి పంపిస్తున్న వ్యక్తినే మనం డిప్లొమేట్ అంటాం. డిప్లొమసీని పెంపొందించడానికి వారంటాం. సో ఇక్కడ చైనా ఏం చెప్పిందంటే మీ దేశం యొక్క డిప్లొమాట్ని మేము పర్సన్ నాన్ గ్రాంటాగా అనౌన్స్ చేస్తున్నాం. కెనడా ఏం చెప్పింది, మీ దేశం యొక్క డిప్లొమాట్ నేను పర్సన్ నాన్ గ్రాంటాగా అనౌన్స్ చేస్తున్నాను. ఇద్దరు ఒకరికొకరు పర్సన్ నాన్ గ్రాంటా అన్నారు. అసలు ఈ పర్సన్ నాన్ గ్రాంటా అంటే ఏంటి అని తెలియాలి మనకి. సింపుల్ అన్న, పర్సన్ నాన్ గ్రాంటా అని ఒకరిని అనౌన్స్ చేస్తున్నారంటే అది ఇంటర్నేషనల్ రిలేషన్లో చాలా క్రూషియల్. అంటే ఏంటంటే ఇది లాటిన్ పదం. పర్సన్ నాన్ గ్రాంటా అంటే అన్వెల్కమ్ పర్సన్, మీరు మా ఇంట్లోకి రాకూడదు అంటే పాపం మొహానే చెప్తారు చూసారా. అంటే మీరు మీ దోస్త్ గాని ఇంటికో లేదంటే మీ ఫ్రెండ్ ఇంటికో లేదంటే మీ బంధువుల ఇంటికో పోతారు. పోగానే లోపల నుంచి సిగ్గులేదు, ఎన్నిసార్లు చెప్తున్నా కానీ ఇక్కడికి ఇంటికి రావద్దని చెప్పా కదా, మా పిల్లల్ని చెడగొట్టద్దని చెప్పినా కదా, అట్నుంచి అట్ట వెళ్ళిపో అంటారు. వెంటనే ఏంటి మనకి అవమానంతో వెళ్ళిపోతాం. వాళ్ళు తిట్టేది కదా, సో ఆ తిట్టేందంటే అదే పర్సన్ నాన్ గ్రాంటా. సో ఇక నుంచి ఎవరన్నా మీ ఇంట్లోకి రాకూడదు అనుకున్నా అంటే
ఈ పదాన్ని వాడండి. పర్సనా నాన్ గ్రాంటా అనండి. అంటే ఏమని, మా ఇంట్లోకి రావద్దు, బయటికి వెళ్ళిపోని, అంతే కదా. అదేనన్నా దానికి మీనింగ్. సింపుల్, మీకు ఫన్నీగా చెప్పాను, బట్ యాక్చువల్గా అంత ఫన్ కాదు, అది చాలా సీరియస్ వర్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. పర్సన్ నాన్ గ్రాటా అంటే ఏంటంటే అతను మా దేశంలోకి అలౌడ్ లేదు, వీ డోంట్ వెల్కమ్ దట్ పర్సన్. ఎప్పుడు కూడా అతిథి దేవో భవ అంటారు. సో ఎప్పుడు మీరు ఒక బంధువుల ఇంటికి పోతారు, మిమ్మల్ని గౌరవించి పిలిస్తే కదా వెళ్తారు. సో అదే కదా డిప్లొమసీ అంటే ఫారిన్ డిప్లొమెంట్, అంటే బయట దేశం నుంచి మన దేశంతో సత్సంబంధం పెట్టుకోవడానికి ఎవరైనా వస్తున్నా అంటే మీరు హారతి తాంబూలం తీసుకుని పోయి అలా హారతి చేసి నెత్తిన బొట్టు పెట్టి ఇంట్లోకి రానియాల. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పర్సన్ నాన్ గ్రాంటా అంటే ఏంటి, మీ డిప్లొమాట్ మా ఊర్లో రావడానికి అలౌడ్ లేదు అంటే ఏంటి, ఫారిన్ డిప్లొమసీలో ఏంటంటేనన్నా డిప్లొమాట్ ప్రాహిబిటెడ్ అంటే ఏంటి, అక్కడి నుంచి అక్కడ రానియకుండా చేయడం అంటే మిమ్మల్ని కట్టేసి పెట్టడమో, రానియకుండా అక్కడ అడ్డు పెట్టడమో, గేట్లు వేసేయడం కాదు, మొహానే చెప్పడం. అదే పర్సనా నాన్ గ్రాటా అంటారు. పర్సనా నాన్ గ్రాటా ఈ పదం అనేది లాటిన్ పదాల నుంచి ఎవాల్వ్ అయింది. సార్ అంత వైర్యం ఏమైంది సార్, కెనడాకి చైనా మధ్య ఇంత గొడవ ఎందుకు అయింది సార్, అసలు ఈ పర్సనా నాన్ గ్రాటా అనేది యాక్చువల్గా లీగల్గా ఒక పదమా సార్ అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా వియన్నా కన్వెన్షన్ కూడా జరుగుతుందన్న. వియన్నా కన్వెన్షన్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది 1961లో జరుగుతారు. ఈ వియన్నా కన్వెన్షన్ ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఆర్టికల్ 9లో చెప్పారు ఏంటంటే ఏ దేశమైనా ఎప్పుడైనా ఏ కారణంతో అయినా కానీ పిఎన్జి అంటే ఏంటి, పర్సనా నాన్ గ్రాంటా అని డిక్లేర్ చేయొచ్చు. అంటే ఆ దేశాన్ని యొక్క ఇష్టం. ఇప్పుడు మన ఇండియా కూడా ఇలా చేసింది, అది ఎప్పుడు ఏ సన్నివేశాల్లో చెప్పింది కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆర్టికల్ 9 ప్రకారం ఏంటంటే డిక్లేర్డ్ బిఫోర్ ఎంటరింగ్ ద కంట్రీ, అంటే మీరు మా దేశంలోకి రావడానికి ముందు కూడా మేము డిక్లేర్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇంట్లో అడుగు పెట్టడానికి ముందు 7 నుంచి తట్ట ఎగిరేస్తారు, అవునా కదా, అరుస్తాడు మీ దోస్తు కానీ కొడుతూ అంటారు, దెబ్బకి మీరు ఇంట్లోకి కూడా రారు, అటు నుంచి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, మీరు రావడానికి ముందే అక్కడ వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే ఏంటి, పర్సన్ నాన్ గ్రాంటా అంటే మీ ఊరికి వచ్చినాక కూడా చెప్పొచ్చు, అనౌన్స్ చేయొచ్చు ఈ డిప్లొమాట్ని, అంటే ఇది పర్టికులర్ వ్యక్తిని చెప్పొచ్చా అంటే చెప్పచ్చు. సో ఇప్పుడు డిప్లొమసీ కోసం ఎవరైనా డిప్లొమాట్ వస్తున్నారు అంటే ఆ పర్టికులర్ వ్యక్తిని అంటే పర్సన్ నాన్ గ్రాంటాగా అనౌన్స్ చేయొచ్చు. అప్పుడు ఆ వ్యక్తి అనేది ఆ దేశంలోకి రావడానికి అనేది అర్హత లేని వ్యక్తి అన్నమాట. అది క్లియర్. అదేవిధంగా ఇండియన్ సినారియోలో ఇలాంటి సన్నివేశాలు ఏమన్నా జరిగిందా అంటే చూడండి, పాకిస్తాన్కి చెందిన హై కమిషనరు స్టాఫ్ని మన ఇండియా ఆల్రెడీ 2016 ఆ కాలంలో పర్సన్ నాన్ గ్రాంటా అనేది అనౌన్స్ చేసింది. దేనికోసం, ఎస్పియోనేజ్ ఛార్జెస్తో. మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, సార్ ఎస్పియోనేజ్ అంటే ఏంటి సార్, నా గుండెలు దోచేసామంటారు. కానీ మీ గుండెలను దోచేస్తే కాదు, మీ గుండెలో ఉండే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దోచేస్తే ఎస్పియోనేజ్. అంటే ఏంటి, ఒక దేశంలో ఉంటున్న రహస్యాలను దోచుకెళ్ళిపోతూ ఉంటే వారిని ఏమంటారు, వారిపైనే ఎస్పియోనేజ్ ఛార్జెస్ అనేది వేస్తారు. అంటే సీక్రెట్ స్పైయింగ్, అంటే పాకిస్తాన్ తరపు నుంచి ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఉన్న సీక్రెట్స్ని దోచుకెళ్ళే వ్యక్తిగా చెప్పేశారు. అందుకని ఎస్పియోనేజ్ ఛార్జెస్ అంటే ఏంటి, సీక్రెట్స్ని దోచుకునే వారిని. ఓకేనా, దట్ ఈస్ వాట్. మీ దోస్తు దగ్గర ఉంటుంది మీ ఎస్పియోనేజ్ సీక్రెట్స్ అన్నీ కూడా, అవునా కదా. మీరు ఎవరిపైన ఎస్పియోనేజ్ ఛార్జెస్ వేయాలంటే ఖచ్చితంగా మీ దోస్తు మీదే వేస్తారు. సో ఇక్కడ చూద్దాం, 2020లో కూడా పాకిస్తాన్కి చెందిన 2 అఫీషియల్స్ని ఇండియా వచ్చేసి ఎస్పియోనేజ్ ఛార్జెస్తో ఇలా చేశారు. ఇలాంటి సన్నివేశాలు చాలా చోట్ల ఉంది. కానీ ఈ కెనడాకి చైనాకి మధ్య ఈ చేదు రిలేషన్షిప్ కారణం ఏంటి అంటే, ఒకసారి ఈ బ్రిటర్ రిలేషన్షిప్కి కారణం తెలుసుకుందాం. ఏం లేదన్న, చాలా చాలా సింపుల్. సో ఇక్కడ చూడండి, 2018లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే కెనడా పోలీస్ వారు ఒకరిని అరెస్ట్ చేశారు. ఆయన ఎవరంటే హవాయిన్, ఓకేనా, హవాయి కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్. ఈ హవాయి కంపెనీ చైనాకి చెందిన కంపెనీ. వారు ఫ్రాడ్ చేస్తున్నారనే పేరుతో అతన్ని అరెస్ట్ అనేది చేశారు. పాపం అలిగిన చైనా ఏంటంటే, మా దేశం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ని మీరు అరెస్ట్ చేస్తారా? వెంటనే చైనా ఏంటి, అక్కడున్న అంటే వాళ్ళ దేశంలో చైనా దేశంలో ఉంటున్న కెనడాకి చెందిన వారిని, ఓకేనా, 2 కెనడియన్స్ని ఏంటంటే హాస్టేజ్ డిప్లొమసీ కారణంగా అంటే ఏంటంటే, సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసింది అనమాట. అంటే ఇక్కడ కెనడా ఏమో చైనా వాళ్ళని అరెస్ట్ చేయడం, చైనా వాళ్ళేమో కెనడా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇది ప్రతీకారంలా మారిపోయింది. సో అంటే ఏంటంటేనన్నా ఇక్కడ ఒక ఇది ఏంటంటే అదొక గొడవలాగా మారిపోతూ వస్తుంది. అలాగే చైనా వచ్చేసి ఏంటంటే కెనడాకి చెందిన కెనోలా అనేది ఒక ప్లాంట్ వెరైటీ, అక్కడి నుంచి ఆయిల్ తీస్తూ ఉంటారు. దాన్ని ఎక్కువగా అనేది దిగుమతి చేసుకుంటూ ఉంటారు చైనా. ఆ దిగుమతి అనేది ఆపేశారు. రీసెంట్గా 2022లోనేమో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొద్దిగా తగ్గించి సవరించారు. అది అవసరం లేదు, ఓకేనా. తర్వాత కెనడా ఏంటి, చైనాని అక్యూజ్ చేసింది. ఎందుకని, ఇంటర్నల్ ఎలక్షన్లో 2019, ఓకేనా, 2019 మరియు 2022లో ఏమో ఈ యొక్క కెనడాలో ఎలక్షన్స్ జరుగుతుందన్న. ఆ ఎలక్షన్స్లో ఈ చైనా వచ్చేసి ఇంటర్నల్గా ఇన్వాల్వ్ అవుతుంది, స్పైయింగ్ చేస్తూ ఉంది అని కంప్లైంట్ చేశారు.
ఇది మాత్రమే కాదు, టెక్నాలజీ ఫీల్డ్లోనూ డిప్లొమాటిక్ ఫీల్డ్లోనూ ఇద్దరికి మధ్య వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. ఓకేనా. సో 24 గంటలు అత్తాకోడలు కొట్టుకున్నట్టు వీళ్ళిద్దరు కూడా గొడవలు పడుతూనే ఉన్నారు. నీది అది తప్పు, నాది ఇది తప్పు అన్నట్టు వీళ్ళు గొడవలు పడుతూ ఉన్నారనమాట. సో ఇలా ఉంటున్న కారణంగానే ఇదే ఏంటంటేనా ఈ యొక్క చైనా అండ్ కెనడా యొక్క డిప్లొమసీలో ఉంటున్న ప్రాబ్లం. ఒకప్పుడు చైనా అండ్ కెనడా మంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే చాలా చేదుగానే నడుస్తుంది. ఇదే బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక దేశాల మధ్య సత్సంబంధాన్ని తెలుపుతూ ఉంటున్న ఒక మెయిన్స్ క్వశ్చన్ అన్న. దీన్ని మెయిన్స్ క్వశ్చన్గానే మీరు చదవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటేనా బీభత్సమైన క్వశ్చన్ అన్న. మీరు ఊహించరు ఈ యొక్క చాప్టర్ చదివితే మీకు కొద్దిగా సోదిలాగా ఉంటుంది, టార్చర్ లాగా ఉంటుంది, తలనొప్పి వస్తుంది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను మిస్ చేయకుండా ఈ ఆర్టికల్ మంచి నోట్స్ రాశాను. సో చూడండి, 2 జడ్జిమెంట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. 2 జడ్జిమెంట్స్, ఆ 2 జడ్జిమెంట్స్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతుంది. అసలు అకౌంటబిలిటీ అంటే ఏంటి నాన్న? మీరు ఓటు వేస్తున్నారా? ఓకేనా. మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఖచ్చితంగా ఏంటి, మన సో కాల్డ్ లెజిస్లేటర్. ఓకేనా, లెజిస్లేటర్కి వేస్తారు. అంటే లెజిస్లేటర్ అంటే ఓ ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఇప్పుడు మీరు సర్పంచ్కో ఎవరికో ఒకరికి ఓటు వేస్తారు. ఇప్పుడు సర్పంచ్ అనుకుందాం, ఎందుకండి పైదాకా వెళ్తాం, కింద దాకా వద్దాం. ఓకేనా, సర్పంచ్. ఓకేనా, సర్పంచ్కి ఓటేస్తారు. సర్పంచ్కి ఓటేసిన తర్వాత సర్పంచ్ గెలుస్తారు. సర్పంచ్ గెలిచిన తర్వాత ఎవరికి అతను అకౌంటబుల్ నాన్న? మనకే కదా నాన్న. గ్రామ సభలో ఏం చెప్తారు? ఆ గ్రామం యొక్క ఆదాయాలు ఎంత, రాబడి ఎంత, ఖర్చు ఎంత, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు కదా. అలాగే అకౌంటబిలిటీ, ఇప్పుడు మీ ఊర్లో కరెంటు పోయింది అనుకోండి, కరెంట్ వద్దు, వాటర్ లేదనుకోండి, వాటరు ఒక 3 days నుంచి రావట్లేదు అనుకోండి, ఖచ్చితంగా బిందెలు ఎత్తుకొని సర్పంచ్ ఇంటికి పోతారా? పోరా? ఖచ్చితంగా పోతారు. ఎందుకని? మీరు ఓటు వేసి తనని ఎన్నుకున్నారు కాబట్టి. తను ఎవరికి అకౌంటబుల్? మీకు అకౌంటబుల్ కాబట్టి. సో అలాగే ఏంటంటేనన్నా ఒక స్కీమ్ ఇస్తున్నారు, అతను ఏంటి, ప్రజలకు అకౌంటబుల్. ప్రజలకి ఆ స్కీమ్ ఎవరెవరికి అందించారు ఏంటి అనేది తెలియజేయాలి. సో మొత్తానికి ఏంటంటేనన్నా మనం ఎన్నుకున్న వాళ్ళు ఏంటంటేనన్నా మనకి ఖచ్చితంగా ఏంటంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీని చూపించేది ఈ యొక్క అకౌంటబిలిటీ. సో అంటే ఎవరికి మీరు సమాధానం చెప్పాలా? ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి. ప్రజాస్వామ్యంలో ఏంటంటేనన్నా ఎవరినైతే ఎన్నుకుంటామో వారు ప్రజలకు ఏంటంటే ఆన్సరబుల్ అనమాట. సో ఇక్కడ దాన్ని నిర్ణయించడానికి మన యొక్క సుప్రీంకోర్టులో 2 కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అని నిర్మించారు. అసలైన ట్విస్ట్ ఏంటంటే అసలు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి? చాలామంది స్టూడెంట్స్కి ఇవి 2 అర్థం కాదు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చెప్తాను. నేను అందుకేనన్నా ఈ నోట్స్ చాలా నిన్న యాక్చువల్గా టు బీ సాడ్ అలా నేను కంప్లీట్ చేస్తుంటే బాగున్నాను. ఐ కాంట్ కంప్లీట్. ఈరోజు వీడియో కొద్దిగా లెంత్ వెళ్ళొచ్చేమో, చూద్దాము. కొన్ని కొత్త ప్లాన్స్ పెట్టుకుంటున్నాను, బట్ కాలం తక్కువ కదా. ఎంతైనా బయట నాకు క్లాసెస్ ఉంటాయి, తగ్గిన టైం దొరికినప్పుడే మీకు క్లాసెస్ తీయగలను. సో అందువల్ల ఎంతో టైం లిమిటెడ్గా ఉంటుంది నాకు. ఓకేనా. బట్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ చూడండి, ఢిల్లీ గవర్నమెంట్ సమస్య. ఢిల్లీ గవర్నమెంట్లో ఏంటి, సివిల్ సర్వెంట్స్ ఇష్యూ ఒకటి ఉంది. సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి వాళ్ళు ఆన్సరబుల్, ఎవరికి వాళ్ళు అకౌంటబుల్ అనే కాన్సెప్ట్. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇష్యూ. ఇక్కడ 2 సమస్యలు జరుగుతుంది గవర్నమెంట్కి, అలాగే ఉంటుంటే అక్కడ గవర్నమెంట్ ఉన్న ఇష్యూస్లో ఇక్కడ ఏంటంటేనన్నా ఢిల్లీ గవర్నమెంట్ ఇష్యూ ఒకటి, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇష్యూ ఒకటి జరుగుతుంది. ఈ రెండిటికి కూడా 2 కాన్స్టిట్యూషనల్ బెంచెస్ నిర్మించారు సుప్రీంకోర్టు. ఇప్పుడు సార్ బెంచ్ ఎందుకు సార్, మామూలుగా సుప్రీంకోర్టు ఆన్సర్ చేయగలదు కదా సార్ అని మనకి డౌట్ రావచ్చు. అది పాలిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి? సో అలాగే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ప్రతి చిన్న సమస్యకి కూర్చుంటుందా, ప్రతి చిన్న సమస్యకి మాట్లాడుతుందా అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ క్లియర్గా చూడండి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒకటి ఉంటుంది, డివిజన్ బెంచ్ ఉంటుంది. సో చూడండి, ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్కి డివిజన్ బెంచ్కి డిఫరెన్స్ ఏంటో నేను మీకు చెప్తాను. కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది యాడ్ హాక్ నాన్న, ఎప్పుడూ కూడా తాత్కాలికంగా నిర్మిస్తారు, అంటే అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది సార్ అని అడగండి. ఇక్కడేంటి, ఢిల్లీ గవర్నమెంట్లో ఒక సమస్య ఉంది, మహారాష్ట్ర గవర్నమెంట్లో ఒక సమస్య ఉంది. నేను సమస్యల గురించి మాట్లాడట్లా, పాలిటీ ఆర్టికల్గా పాలిటీ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. సమస్య అనేది పొలిటిక్స్, నేను చెప్పేది పాలిటీ. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఆ పొలిటికల్ న్యూస్ కూడా మీకు అంటే ప్రీవియస్ క్లాస్లో డీల్ చేస్తున్నాను నేను. ఇంకా కూడా ఏదైనా ఆర్టికల్ వచ్చినప్పుడు డీల్ చేస్తాను. దర్ ఇస్ నో ఇష్యూస్. సో అందుకనే నా క్లాసెస్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలన్న. దట్ విల్ బీ ఎ హెవెన్. అంటే అంత అద్భుతంగా మీ క్లాసెస్ అర్థం అవ్వడానికి నేను నా ప్రయత్నం చేస్తుంటాను. అంటే వెన్ ఐ లవ్ లెర్నింగ్, వెన్ ఐ లవ్ టీచింగ్, యూ విల్ లెర్న్ ఇట్, యూ విల్ లవ్ ఇట్. అది నేను అష్యూర్ చేస్తాను. సో నాకు నా క్లాసెస్ అంటే ఇష్టం, అందుకే మీకు ఎక్కువ ఇష్టం, మీరు ఎక్కువ ఇష్టపడతారు ఆ విషయం. సో ఇక్కడ చూద్దాం కంటెంట్లోకి. యాడ్ హాక్ అంటే తాత్కాలికంగా నిర్మిస్తారు. డివిజన్ బెంచెస్ కూడా తాత్కాలికంగా అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో కాకపోతే కాన్స్టిట్యూషనల్ బెంచ్కి డివిజనల్ బెంచ్కి డిఫరెన్స్ ఏంది? కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటేనా
5 జడ్జిల కంటే ఎక్కువ మంది ఉంటారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది లార్జర్ సైజులో ఉంటుంది. 5 మంది కంటే అంటే 5 మెంబర్స్ కంటే కూడా ఎక్కువ మంది ఉంటారు. అదొక పాయింట్. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎలా ఫామ్ అవుతుంది, మనకి దానికంటూ ఏదైనా కానీ లీగల్ ప్రొసీజర్ ఉందా అంటే చూడండి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉందా అంటే ఉంది. ఆర్టికల్ 145 క్లాస్ 3లో చాలా క్లియర్గా చూడండి. ఆర్టికల్ 145 క్లాస్ 3లో పర్టికులర్గా ఏంటంటే మన చట్టం మీద ఏదైనా సమస్య ఉంది, మన కాన్స్టిట్యూషన్, చట్ట పరిపాలన, వాటి మీద క్వశ్చన్ ఆఫ్ లా, మనకి లా మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ని కొద్దిగా ఇంటర్ప్రెట్ చేయాలి, అంటే దాన్ని స్టడీ చేసి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అలాగే దాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రెసిడెంట్ గారు, ఓకేనా, ప్రెసిడెంట్ గారికి ఒక పవర్ ఉంటుంది. ఏంటంటే అండర్ ఆర్టికల్ 143లో ప్రెసిడెంట్ గారు అనేది ఎవరిని అడగచ్చు అంటే సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ అడగచ్చు. ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్లో ఉంటున్న ఒక సమస్య వచ్చింది, ఇది కాన్స్టిట్యూషనలా వ్యాలిడా కాదా అనేది మీరు ఇంటర్ప్రెట్ చేసి కొద్దిగా స్టడీ చేసి మీ యొక్క సూచనలు మాకు తెలపండి అనేది ప్రెసిడెంట్ గారు ఎవరిని అడగచ్చు, సో కాల్డ్ మన యొక్క సుప్రీంకోర్టుని. ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 143 ప్రకారం మన ప్రెసిడెంట్ గారు అడిగితే అది ఎక్కడ ఆర్టికల్ 145 అనుసరించి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు స్థాపించవచ్చు. మళ్ళీ చెప్తాను క్లియర్గా చూడండి. ఆర్టికల్ 143 ప్రకారం మన కాన్స్టిట్యూషన్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ అడుగుతారు. అడిగినప్పుడు ఏంటంటేనన్నా సుప్రీంకోర్టు వచ్చేసి ఆర్టికల్ 145 క్లాస్ 3ని అనుసరించి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది స్థాపిస్తారు. అందులో 5 జడ్జిల కంటే ఎక్కువ జడ్జిలు అనేది ఉంటారు. 5 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటారు. కాకపోతే వాళ్ళంతా కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి ఒక కన్క్లూషన్ కానీ ఇస్తారు. కానీ అది నాట్ బైండింగ్. ఖచ్చితంగా ప్రెసిడెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే లేదు, ఇది ఒపీనియన్ మాత్రమే, సూచనలు మాత్రమే. ఇది ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్కి ఏమైనా సమస్య వచ్చినప్పుడు, క్వశ్చన్ ఆఫ్ లా అంటే చట్టాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచెస్ వస్తాయి. మరి డివిజన్ బెంచ్ ఎప్పుడు వస్తారు సార్? అందులో ఏంటంటే తక్కువ జడ్జిలు ఉంటారు, 2 లేదంటే 3 జడ్జిలు ఉంటారు. వారు ఏంటంటేనా చాలా వరకు చిన్న చిన్న కేసు, మెజారిటీ ఆఫ్ కేసెస్ వాటన్నిటిలో కూడా డివిజన్ బెంచ్. కానీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ కాదు, నార్మల్ ఇష్యూస్ అన్నిటికీ కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడతారు అనమాట. ఇది అర్థమైందంటే అద్భుతం. తర్వాత ఇప్పుడు మీకు అద్భుతమైన ఫ్లో కంటెంట్తో మీకు ఇస్తున్నాను చూడండి. ఢిల్లీ కేసులో ఏమైంది? ఢిల్లీ కేసులో ఏంటంటే సివిల్ సర్వీసెస్, మీరంతా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకున్నారు కదా, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారంటే మీరు ఎవరికి బాధ్యులు, అంటే ఎవరికి మీరు రెస్పాన్సిబిలిటీ అంటే ఇది ముఖ్యంగా ఢిల్లీ కేసులో, అంటే ఢిల్లీ గవర్నమెంట్ కేసులో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కానీ సివిల్ సర్వెంట్స్ అనేవారు ఎవరికి అకౌంటబుల్? ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారి యొక్క అకౌంటబిలిటీ అనేది ఢిల్లీ క్యాబినెట్గా, యూనియన్ గవర్నమెంట్గా. ఎందుకంటే ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనూ ఉంటుంది, అలాగే ఢిల్లీ యొక్క క్యాబినెట్ చేతిలోనూ ఉంటుంది. సో వారు ఎవరికి అకౌంటబుల్, ఎవరికి ఆన్సరబుల్ అనేది అక్కడ ప్రశ్నిస్తున్నారు. సో దాని గురించి కోర్టు, ఈ బెంచ్ అనేది ఏం చెప్పిందంటే ఒక కొత్త విషయాన్ని చెప్పింది. అదేంటంటే ట్రిపుల్ చైన్ ఆఫ్ కమాండ్. సో ఏం చెప్పారు? ట్రిపుల్ చైన్ ఆఫ్ కమాండ్ అన్నారు. ట్రిపుల్ చైన్ ఆఫ్ కమాండ్ అంటే ఏంటంటే ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రశ్న అనేది వచ్చిందంటే అకౌంటబిలిటీ అనేది ఎలా జరుగుతుంది అంటే, అకౌంటబిలిటీ విషయానికి వచ్చాయంటే సివిల్ సర్వెంట్స్ అంతా కూడా మినిస్టర్ కంట్రీగా రెస్పాన్సిబుల్. మినిస్టర్స్గా అది ఎలా సార్? సింపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మనకి మెడికల్ సెక్టార్లో, ఓకేనా, మెడికల్ సెక్టార్లో ఓవర్ వ్యూయింగ్కి సివిల్ సర్వెంట్స్ ఉంటారా? ఉంటారు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారా? ఉంటారు. ఒక్కొక్క దాంట్లో వెల్ఫేర్ స్కీమ్స్ సివిల్ సర్వీస్ ఉంటారా? ఉంటారు. అంటే ఏంటంటే ఒక్కొక్క స్కీము, ఒక్కొక్క వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటారు. ఆ చట్టాలను ఎవరు తెస్తారు? మినిస్ట్రీ తెస్తుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంకా 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 ఆ మినిస్ట్రీలు నిర్ణయం తీస్తారు. ఆ మినిస్ట్రీ ఎవరి అండర్లో ఉంటుంది? మినిస్టర్సే కదా వారికి హెడ్. అంటే వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కదా సివిల్ సర్వెంట్స్. అంటే సివిల్ సర్వెంట్స్ అనేది ఎవరికి అకౌంటబుల్ అంటే డైరెక్ట్గా మినిస్టర్స్కి. మినిస్టర్స్ ఎవరికి అకౌంటబుల్? లెజిస్లేచర్. అంటే మినిస్టర్లు అందరిలో కూడా చూడండి, సివిల్ సర్వెంట్స్ అంతా కూడా మినిస్టర్స్కి ఎలా అకౌంటబుల్ నేను ఓవరాల్గా క్లియర్గా చెప్పాను. మినిస్టర్లంతా కూడా లెజిస్లేచర్కి ఎలా అకౌంటబుల్ అంటే మినిస్టర్స్ అన్ని వారి యొక్క పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఒక మినిస్టర్ అనేది ఒక రైతు భరోసా స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఆ బడ్జెట్, అలొకేషన్ ఇవన్నీ ఎక్కడ సబ్మిట్ చేయాలా? లెజిస్లేచర్లో, పార్లమెంట్లో కదా. అంటే ఏంటి? మినిస్టర్లు ఎవరికి రెస్పాన్సిబుల్? పార్లమెంట్కి అనేది రెస్పాన్సిబుల్. అదే కదా లెజిస్లేచర్. అదే తర్వాత ఈ లెజిస్లేచర్లో ఎవరుంటారు? ఎన్నుకోబడిన ఓటర్లు ఉంటారు. ఓటర్లు ఎన్నుకోబడిన మెంబర్స్ ఉంటారు. అంటే ఎంపీలు వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఈ ఎంపీలంతా కూడా ఎవరికి రెస్పాన్సిబుల్? ఎలక్టోరేట్. అంటే ఎలక్టోరేట్ అంటే ఏంటి? మీరే ఓటు వేసిన వారు. అవునా కదా? మీరు అనుకుంటేనే పార్లమెంట్లో కూర్చుంటారు.
మీరు అనుకోకుంటే అంటే మొత్తానికి ఏంటి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా ఎవరికి ఇండైరెక్ట్గా రెస్పాన్సిబుల్, ఓటేసినా మీకే రెస్పాన్సిబుల్. ఓకేనా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను కష్టపడి చదివా, కష్టపడి చేశాను, సో నా ఇష్టం అనేదానికి లేదు. సివిల్ సర్వెంట్ ప్రజలకు తను సమాధానం చెప్పాల్సిందే. ఇదే ఇక్కడ చెప్తున్న అకౌంటబిలిటీ సర్కిల్. నన్ను ఈ సబ్జెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం, అందుకని నేను కూడా బ్రేక్ తీసుకొని నీట్గా నోట్స్ రాసి మీకు ఇస్తున్నాను. నన్ను కొన్ని విషయాలు పాలిటీ మాత్రం చదవడం కఠినం, కాకపోతే నోట్స్ అద్భుతంగా రాసామంటే మనకు ఒకటి అర్థమవుతుంది. అది ప్రిలిమ్స్ మెయిన్స్ ఏ ఎగ్జామ్ అయినా కానీ కళ్ళు మూసుకొని రాసి వచ్చేస్తే సెలెక్ట్ అయిపోతారు. కాకపోతే ఇట్ నీడ్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్. నేను అందుకే స్టూడెంట్స్ చెప్తాను, బాగా చదవండి, అర్థం చేసుకోండి, తర్వాత నోట్స్లు తయారు చేయండి. ఇప్పుడు ఢిల్లీ కేసు మీకు అర్థమైంది. ఢిల్లీ కేసులో కూడా దేని గురించి, అకౌంటబిలిటీ గురించి, అకౌంటబిలిటీ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఇంకో సమస్య వచ్చింది. మహారాష్ట్రలో అంటే అదే పొలిటికల్ పార్టీ శివసేన అనేది 2 భాగాలుగా విడిపోయింది. ఇప్పుడు ఏంటంటేనన్నా వాళ్ళు విప్ అనేది ఇష్యూ చేయాలి. విప్ అంటే ఏంటి? సో విప్ అంటే ఏంటంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పార్టీ ఆర్డర్స్, అంటే మీరు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఉల్లంఘించారంటే మీకు అగెన్స్ట్గా విప్ అనేది రైజ్ చేస్తారు. ఆ పార్టీ విప్ రైజ్ చేసినంటే మీరు ఆ పార్టీ పేరుతో పోతారు. అంటే ఆ పార్టీ పేరిట మీకు టికెట్ ఉండదు. మీ యొక్క పోస్ట్ అయిన లెజిస్లేటర్ అంటే ఏంటి, మీ ఎంపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళే లెజిస్లేటర్లు, వారి యొక్క పదవి అనేది పోతుంది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క జడ్జిమెంట్లో, సెకండ్ జడ్జిమెంట్లో ఏంటంటే మన సోకాల్ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ అనేది ఉల్టాగా ఉంది. అకౌంటబిలిటీ అనేది సక్రమంగా లేదు, తప్పుగా ఉందని చెప్తున్నారు. ఎందుకు సార్ తప్పుగా ఉందంటే, ఈ విప్ పవర్ అనేది ఎవరికి ఇచ్చారు? విప్ పవర్ అనేది పొలిటికల్ పార్టీకి ఇచ్చారు, కానీ లెజిస్లేటర్కి కాదు. అంటే ఏంటి, మిమ్మల్ని ప్రజలే ఎన్నుకొని, బాగా ఆలోచించండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఓకేనా, ఒక వ్యక్తి, ఓకేనా. సో ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఈ పార్టీకి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా అనేది ప్రజలంతా కూడా ఎన్నుకుంటారు. కానీ ఇతను ఏ పార్టీకి చెందిన అతను? సో కాల్ ఎక్స్ పార్టీకి చెందిన అతను. కాకపోతే ఈ పార్టీ అతనికి అగెయిన్స్ట్గా అనేది, ఓకేనా, ఎక్స్ పార్టీ అనేది అతనికి అగెయిన్స్ట్గా ఈ యొక్క విప్ ఉపయోగించుకోండి, ఇతని యొక్క ఎమ్మెల్యే పదవి పోతుంది. అంటే ప్రజలు కదా ఓటేసి ఎన్నుకుంది, ఇప్పుడు ప్రజలకి ఏం మాట ఉంది? అంతే కదా. ఎందుకని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక పార్టీ ఎలా తీయగలదు అనేదే ఒక సమస్య. దట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ అకౌంటబిలిటీ అనమాట. సో ఇక్కడ ఏంటంటేనన్నా, ఇక్కడ దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ టు ఎలక్టరేట్. కరెక్ట్ కదా, నేను చెప్పిన ఉదాహరణ చాలా క్లియర్గా చూడండి. ఈ వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ఈ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? సో ప్రజలు, అంటే పీపుల్, మనమే, పీ అంటే మనమే, పీపుల్ ఎన్నుకున్నాం, అందరం ఓటేసి ఎన్నుకున్నాం. కాకపోతే అతను పార్టీ టికెట్, ఓకేనా, పార్టీకి పనిచేస్తున్నాడు, ఎక్స్ అనే పార్టీ. కానీ ఎక్స్ అనే పార్టీ వచ్చేసి ప్రజలకు వ్యతిరేకంగా, పీపుల్కి వ్యతిరేకంగా ఒక లా తెస్తుంది. ఆ లా తెస్తున్నప్పుడు ఇతను ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి కదా, తను ఎవరికి రెస్పాన్సిబుల్? ఈ పార్టీ మనకు రెస్పాన్సిబుల్ కాదు కదా. ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రజలకి అకౌంటబుల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. పార్టీ అనేది ప్రజలకు అకౌంటబుల్ కాదు, కానీ ఆ పార్టీలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో ఎన్నుకోబడిన వాళ్ళే మనకి అకౌంటబుల్. అంటే ఇప్పుడు చూడండి, పార్టీ ప్రెసిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ ప్రజలకు అకౌంటబుల్లా? నెవర్. ఎందుకని? రాహుల్ గాంధీని మనం ఎన్నుకోవాలా, అవునా కదా. ఇఫ్ హీజ్ అంటే అతను పొలిటికల్, ఇప్పుడు ఆయన కూడా ఎంపీగా ఉన్నారు, అది వేరే సమస్య. కానీ ఇప్పుడు సోనియా గాంధీ తీసుకోండి, సోనియా గాంధీ లీడర్ గారు, ఓకేనా, పార్టీ లీడరు, కానీ వారు మనకి అకౌంటబుల్ అంటే ప్రజలకు అకౌంటబుల్ కానే కాదు. కానీ మోడీ గారు అకౌంటబుల్ ఎందుకని? అతను పార్టీ లీడర్. అమిత్ షా అకౌంటబుల్ ఎందుకని? అతను పార్టీ లీడర్ పక్కన పెడితే మనం ఎన్నుకోబడిన ఒక వ్యక్తి, సో అతను అకౌంటబుల్ అనమాట. కాకపోతే ఇక్కడ అకౌంటబిలిటీ అనేది అదే, మనకి ఆన్సరబుల్గా ఉండాలి, మనకి వాళ్ళు సమాధానం చెప్పాలి, మనకి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉండాలి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అనే అతను ఏంటంటేనన్నా, సో ఎమ్మెల్యే వచ్చేసి ప్రజలకు అకౌంటబుల్. అందుకే ప్రజలకు వ్యతిరేకంగా ఒక పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుని ఒక చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు తను దాన్ని వ్యతిరేకిస్తాడు. ఆ ఎమ్మెల్యే ఏంటి, ప్రజల సైడ్, ప్రజలకు సపోర్ట్గా నిలబడుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించినప్పుడు ఏంటి, తను ప్రజల కోసం నిలబడినట్టే కదా. కానీ ఈ పార్టీ ఏంటి, వాళ్ళ దగ్గర విప్ అనే ఒక ఆయుధం ఉంది. అంటే ఏంటి, పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఉల్లంఘించాడు అనే పేరుతో ఈ ఎమ్మెల్యే పదవి అనేది పోతుందన్నమాట. అంటే చూడండి, ఎటువంటి ఆన్సరబిలిటీ లేని ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే, అంటే ప్రజలకు ఆన్సరబుల్గా ఉంటున్న ఒక ఎమ్మెల్యేని తీయగలదు. అంటే ఇక్కడ ఏమని, ఇక్కడ క్లియర్గా మనకు కనిపించేది ఏంటంటేనన్నా, సో కాల్డ్ డెమోక్రసీ చచ్చిపోయింది, అవునా కదా. సో దీంట్లో మనకు అర్థమైంది, డెమోక్రసీ ఈజ్ డైడ్, అంతే కదా. ఏంటంటే మనం ఎన్నుకున్న వ్యక్తి మనకు సపోర్ట్గా నిలబడుతున్నప్పుడు పార్టీ అనేది వాళ్ళని తొలగించగలదంటే డెమోక్రసీ ఈజ్ గాన్ కదా. అంటే విప్ అనేది ఒక సమస్యగా మారిపోతుంది కదా. అంటే ఇంతకాలం నమ్మిన ఒక విషయం అనేది ఇప్పుడు విప్ అనేది కొద్దిగా కాంట్రవర్సీగా మారుతుంది అనేది ఇక్కడి నుంచి అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్. చాలా టెరిబుల్ అండర్స్టాండింగ్ నాన్న. సో ఇది అర్థం చేసుకోవాలంటే వీడియో మీరు 2 సార్లు చూడాల్సి వస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్పాలంటే ఎంత కాన్సన్ట్రేట్ చేయాలో చూడండి, దట్ ఈస్ వన్ థింగ్. సో ఇది అర్థమైందంటే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా. సో దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది, ఈ యొక్క
విప్ అనేది దేంట్లో వస్తుంది? విప్ అనేది 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాలో వస్తుంది. ఇప్పుడు మనకి ఏం ప్రశ్న వస్తుంది అంటే యాంటీ డిఫెక్షన్ లానే తప్పు అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇది తప్పు ఎలా సార్ అని అడగండి, ఐ విల్ ప్రూవ్ యూ హియర్, ఓకేనా. సో ఎందుకంటేనా ఇది అకౌంటబిలిటీ ఎవరి మధ్య? లెజిస్లేటర్ అండ్ ఓటర్, ఓకేనా. సో చూడండి, లెజిస్లేటర్ మరియు ఓటర్ మధ్య ఇది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకని? ఎప్పుడైనా కానీ లెజిస్లేటర్ అనే అతన్ని ఓటేసి ఎన్నుకుంటాడు. సో ఇతనికి రెస్పాన్సిబుల్, కానీ పార్టీకి ఎలా రెస్పాన్సిబుల్ అవుతాడు అనేది ప్రశ్న. ఇతను పార్టీకి రెస్పాన్సిబుల్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఓటర్ యొక్క హక్కు పోయినట్టే కదా. అంటే సింపుల్గా చెప్తా చూడండి, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఎక్స్ పార్టీ ఉందనుకోండి, ఈ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకేనా. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకేనా. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 100 మందిలో వచ్చేసి 15 మంది చాలా మంచోళ్ళు, ఓకేనా. వాళ్ళందరినీ కూడా ఓటర్సే ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న 85 మంది కరప్ట్ అనుకోండి. ఈ కరప్ట్ అయిన వాళ్ళంతా ఒక చట్టాన్ని తెస్తారు, అంటే వాళ్ళకంతా లాభం వచ్చేలా ఒక లాని తెస్తారు. ఇప్పుడు వాళ్ళకి లాభం వచ్చేలా ఒక లాన్ పాస్ చేసి 15 మంది ఎమ్మెల్యేలు నాన్ కరప్ట్, మంచోళ్ళు, ప్రజలకు రెస్పాన్సిబుల్, వీళ్ళంతా కూడా దాన్ని ఒప్పుకోరు. ఎప్పుడైతే పార్టీ ఒక బిల్లును పాస్ చేసినప్పుడు పార్టీకి సపోర్ట్ కాకుండా వీళ్ళు ఎప్పుడైతే ఒప్పుకోరో వీళ్ళ యొక్క పదవంతా పోతుంది. అంటే ప్రజలు ఎన్నుకున్న, పీపుల్ ఎన్నుకున్న ఒక నమ్మకం, పీపుల్ ఎన్నుకున్న ఒక ప్రజానాయకం, పీపుల్ ఎన్నుకున్న ఒక డెమోక్రసీ చచ్చిపోయింది. అంటే ఏంటి? వాళ్ళ పదవి పోయినట్టే కదా. అంటే తప్పు. అంటే ఏంటి? ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డెమోక్రసీ. అంటే ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా అనేదే తప్పు, యాంటీ డిఫెక్షన్ లా యొక్క ఇంటర్ప్రిటేషనే తప్పు అనేది ఆర్టికల్. నేను అందుకే చెప్తున్నా, ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టాపిక్ నాన్న. కొద్దిగా అర్థం చేసుకోవాలంటే ఒక స్టాండ్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి. మీరు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు అంటే సారీ ఫర్ దట్. ఎందుకంటే యూపీఎస్సీలో స్టార్టింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొద్దిగా డెప్త్ స్టడీ. ఎందుకంటే పాలిటీ అర్థమైతే, యాంటీ డిఫెక్షన్లా అర్థమైతే తప్పే దీన్ని చదివితే అర్థం కాదు. సార్ అర్థం కాలేదు సార్, మీరు బాగా చెప్పలేదని అడగండి. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ కాన్సెప్ట్. మెయిన్స్ లెవెల్లో ఇంటర్ప్రిటేషన్స్ అనేది మీరు చాలా క్రిటికల్. ఆ లింకింగ్ ఫ్యాక్టర్ తెలిస్తే తప్ప చేయలేము. సో అందుకనే ముందే మీకు సారీ చెప్తున్నాను. మీకు పాలిటీ క్లాస్ వినేశారనుకోండి, మన క్లాసెస్ విన్నారు అనుకోండి మన ఇన్స్టిట్యూషన్లో, తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు సబ్జెక్ట్ అర్థమైతేనే అర్థమవుతుంది. అది ముందే నేను వార్నింగ్ ఇస్తున్నాను. అదే చెప్తారు కదా, కండిషన్స్ అప్లై, అదే ఇది. సో ఇక్కడ చూద్దాం. సుప్రీంకోర్టు అనేది ఏంటంటేనన్నా బియాండ్ పొలిటికల్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అకౌంటబిలిటీ అనేది పొలిటికల్ పార్టీ కాకుండా ఒక వ్యక్తిని సపరేట్గా చూస్తున్నారంటే చూస్తున్నారు. ఎందులో? ఒక వ్యక్తి యొక్క క్రిమినల్ రికార్డ్. మీరు ఏ పొలిటికల్ పార్టీలోనే ఉండండి, మీ పైన క్రిమినల్ రికార్డు ఉందంటే మీరు అనర్హులు కదా. అంటే ఏంటి? మీరు పొలిటికల్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు క్రిమినల్ రికార్డ్స్ ఉంటే కూడా మిమ్మల్ని అలో చేస్తారా? చేయరు కదా. అంటే బియాండ్ పొలిటికల్ పార్టీని మినహాయించి అది ఏదైనా సరే మీకు ఆస్తులు, లయబిలిటీసు, ఎడ్యుకేషన్, ఇలాంటి క్వాలిఫికేషన్స్ అంతా కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? బియాండ్ పొలిటికల్ పార్టీ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం అని నేను చూపిస్తాను. ఎలాగంటేనా ఈ ఇంటర్ప్రిటేషన్ అంటే యాంటీ డిఫెక్షన్ లా తప్పు అనేది నేను చెప్పట్లా. నేను ఇప్పుడు చెప్పినంత నా ఒపీనియన్ కాదు, హిందూలో వచ్చిన ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటేనా దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేశారంటే, కర్ణాటక చూసుకున్నారంటే కర్ణాటకలో 2019లో 13 ఎమ్మెల్యేలు వచ్చేసి డిఫెక్షన్ కేసులో వాళ్ళ యొక్క పదవులు అనేది పొజిషన్ పోయాయి. కానీ మళ్ళీ వారు వేరే పార్టీ టికెట్తో 11 మంది అంటే 13 మందిని వాళ్ళ యొక్క పొజిషన్ తీసేస్తే మళ్ళీ వేరే పార్టీ టికెట్తో వాళ్ళు గెలుచుకున్నారు. అంటే ఏంటి? ఇక్కడ డెమోక్రసీ గెలిచింది. ఏం గెలిచింది ఇక్కడ? డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజలు. ఎవరు? పీపుల్. అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీ గెలిచిందా? నో. గెలిచింది ఏంటి? డెమోక్రసీ. పీపుల్ గెలిచారు, ఓటర్స్ గెలిచారు. అదేవిధంగా ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే మధ్యప్రదేశ్లో 22 మందిని డిఫెక్ట్ చేస్తే 15 మంది మళ్ళీ గెలిచారు. అంటే ఏంటి? మళ్ళీ ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా యొక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి? పార్టీ కాదు గెలిచింది, క్యాండిడేట్ గెలిచారు. అంటే గెలిచింది పార్టీ కాదు, క్యాండిడేట్. అంటే ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ఏంటి? సో కాల్డ్ క్యాండిడేట్. సో ఇది వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ అకౌంటబిలిటీ చైన్ గురించి మాట్లాడుతూ ఈ యొక్క జడ్జిమెంట్లో ఏం చెప్తున్నారంటే చూడండి, గవర్నమెంట్ చూడండి, ఇప్పుడు ఎన్నుకోబడిన గవర్నమెంట్ అనేది ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే లెజిస్లేటర్. అంటే గవర్నమెంట్ అంటే ఏంటి? మన యొక్క పిఎం గారు, వారితో ఉన్న క్యాబినెట్ అందరూ కూడా ఏంటి? పార్లమెంట్లో రెస్పాన్సిబుల్ కదా. పార్లమెంట్లో ఎవరు కూర్చుంటారు? లెజిస్లేటర్ రెస్పాన్సిబుల్. ఆ యొక్క లెజిస్లేటర్ ఎవరికి ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళంతా ఎవరికి రెస్పాన్సిబుల్? ఓటర్స్కి. కానీ వాట్ ఈస్ దిస్ పార్టీ అనేది అంటే పార్టీ అనేది మీరు ఎన్నుకోబడిన ఒక వ్యక్తిని కంపల్ చేస్తుంది ఫాలో అవ్వమని. అంటే ఏంటి? పార్లమెంట్లో ఒక పార్టీ తెస్తుందంటే ఆ రూల్స్ తప్పైనా సరే మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకోవాలి తీరుస్తుంది కదా. అంటే ఇక్కడ ప్రజలకు మీరు ఏమాత్రం న్యాయం చేసినట్టు అంతే కదా. ఇప్పుడు ప్రజలకు ఒకటి తప్పు చేస్తున్నట్టు మీరు ఆ పొలిటికల్ పార్టీలోనే ఉన్నా కానీ ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలా. ఎందుకని? అది మీరు తప్పు మంచి సైడ్ మీరు మంచి అనే ఒక సైడ్ మీరు నిలబడాలి కానీ ఒక పార్టీకి అనుకూలం అంతే కదా. మన దోస్తుగాడు ఉంటాడు, ఓకేనా, మన దోస్తుగాడు మర్డర్ చేసాడు అనుకోండి, మన దోస్తుగాడు మర్డర్ చేసి మన దోస్తుగాడిని సపోర్ట్ చేస్తామా? లేదంటే ఏదో ఒక తప్పు చేశాడు అనుకోండి,
మనము సరైన దాని వైపు నిలబడాలి కానీ మన దోస్తు వైపు నిలబడాలనే దానికోసం తప్పును సమర్థించడం కరెక్ట్ కాదు. అదే డెమోక్రసీలో ఫెయిల్యూర్. ఎందుకంటేనన్నా పొలిటికల్ పార్టీ అనేది ఓటర్స్కి నాట్ అకౌంటబుల్. అది కరెక్ట్. అంటే ఏంటి? సో ఎప్పుడూ కూడా పొలిటికల్ పార్టీ ప్రజలకు అకౌంటబుల్ కానంత వరకు ఇక్కడ ఏంటంటే లెజిస్లేటర్స్ అంటే ఏంటి, ఎన్నుకోబడిన వాళ్ళని చూడండి, ఇక్కడ పార్టీకి అకౌంటబుల్ అవ్వడం తప్పు. ఎందుకంటే ఓటర్స్కి రెస్పాన్సిబుల్ కానీ పార్టీ, ఆ పార్టీకి రెస్పాన్సిబుల్గా ఉంటున్న లెజిస్లేచర్ తప్పు. ఇదేంటి? పార్లమెంటరీ డెమోక్రసీని ఉల్లంఘించినట్టు, అందుకే తప్పు అని చెప్తున్నారు. సో దీనికోసం ఏంటంటే 7 జడ్జి బెంచ్ కూర్చోబెట్టి మీరు మంచిగా ఈ యాంటీ డిఫెక్షన్ లాని మళ్ళీ స్టడీ చేయండి, అది మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉల్లంఘిస్తుంది అనేది చెప్తున్నారు. అంటే పార్లమెంటరీ డెమోక్రసీ మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కదా నాన్న, ఖచ్చితంగా అది బేసిక్ స్ట్రక్చరే. అందుకనే దాన్ని ఇది ఉల్లంఘిస్తుంది. ఏది? యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ఉల్లంఘిస్తుంది, తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు, దాన్ని కొద్దిగా సవరించండి అనేసి ప్రశ్నిస్తున్నారు. అదే కాన్స్టిట్యూషనల్ బెంచ్, దానికి సంబంధితమైన కాన్సెప్టు చాలా బ్రాడ్ నాన్న. ఇది రాయాలంటేనే ఈ ఫ్లో చార్ట్ మెథడ్లో చాలా కఠినం. సో మీకోసం క్వాలిటేటివ్గా నోట్స్ అనేది ఇస్తున్నాను. ఇంకొక క్వశ్చన్ అన్న, ఈరోజు చెప్తున్నా కదా, నిన్నటి హిందూ చాలా అద్భుతమైన హిందూ ఈ రోజు కన్నా, అందుకనే నేను అక్కడున్నవి అన్నీ మీకు కవర్ చేస్తున్నాను. ఐ షుడ్ నాట్ మిస్ దెమ్. కొన్ని విషయాలు నేను బాగుందనుకోండి కాన్సెప్టు, మీకు మిస్ చేయను అన్న. ఖచ్చితంగా నేను ఎఫర్ట్ వేసాను, నెక్స్ట్ డే అన్న చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, కేరళలో ఏంటంటే ప్యాలియేటివ్ కేర్ గురించి చెప్తున్నారు. ప్యాలియేటివ్ కేర్ అనేది ఒక అద్భుతమైన విషయం. దీనికి ఏంటంటే మనందరికీ గుర్తు రావాల్సింది మన చిరంజీవి గారు. ఓకేనా? శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఏం చేస్తారు? మందులు ఇవ్వడం కాదు, అద్దుకుంటే చాలు వాళ్ళ బాధ సగం తొలగిపోతుందంటారు. అంటే అదే కదా. సో మన శంకర్ దాదా ఎంబీబీఎస్లో మన చిరంజీవి గారు చేసిన అదే ప్యాలియేటివ్ కేర్. అంటే చిన్నపిల్లవాడు పాపం ఏంటి చాలా వరకు సఫర్ అవుతూ డిజీజ్తో హెయిర్ ఏమి కట్ చేసుకుంటే అతను ఏంటి ప్రేమను పంచాల. ఏంటది? మనము ఒక వ్యక్తికి చూడండి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక మెడిసిన్, నేను ఓవర్వ్యూ చెప్తాను, అర్థం చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోద్ది. మెడిసిన్ ఇవ్వడానికన్నా కానీ, మందు ఇవ్వడానికన్నా కానీ మానసిక ధైర్యాన్ని మనం ఇవ్వాలి. సపోర్ట్, మేమున్నాము అనేది చెప్పాలి. అవునా కదా? రీసెంట్గా ఈ మాట నాకైతే చాలా విషయాలు నేను చూస్తున్నాను. ఎన్నో సూసైడ్స్ చాలామంది చూస్తున్నాను. ఈవెన్ రీసెంట్గా డాన్సర్ అయిన చైతన్య గారు కూడా సూసైడ్ చేసుకున్నారు. చాలామంది ఆ ఒక్క మూమెంట్లో నేనున్నాను అనే ఫీలింగ్ ఎవరన్నా మీకు ఇచ్చారు అంటే అసలు డెసిషన్ తీసుకోరు. ఇది ముఖ్యంగా ఎవరికంటేనన్నా నాట్ ఓన్లీ దిస్ వన్, చాలామంది వయసు అయిపోతుంది, షుగరు బీపీ సఫర్ అవుతూ ఎంతోమంది డిప్రెషన్లో, సీరియస్ ఇల్నెస్, క్యాన్సర్తో ఏదో కుంగిపోతూ ఉన్నారు. వాళ్ళకి మందులతో సవరించలేం. వాళ్ళకి మనము మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి, ఎకనామిక్ స్టెబిలిటీ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఏమంటాం? ప్యాలియేటివ్ కేర్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్న. మెయిన్స్ లెవెల్లో అడిగితే ఇది మాత్రం ఒక అద్భుతమైన క్వశ్చన్, చాలా అద్భుతంగా రాయాలి. సో ఇక్కడ చూద్దాం, స్పెషలైజ్డ్ కేర్ టు ద హెల్త్ కేర్. సో ఆరోగ్యానికి మనము మందులు మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా స్పెషలైజ్డ్ కేర్ అందించడం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వారు చాలా సీరియస్ ఇల్నెస్తో సఫర్ అవుతున్నారు. పేషెంట్ అనేది ఏంటి? చావుకి దగ్గరలో ఉన్నారు. ఇక నా కాలం అయిపోయింది, నా వల్ల కాదు అనే ఒక పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో వారికి జీవితం మీద ప్రేమను కలిగించాలి, వారికి హ్యాపీగా జీవించడానికి మనం దారిని చూపించాలి. సో అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మీరు సంపాదించే డబ్బులోనో, మీరు సంపాదించే చదువులోనో వాటిట్లో ఉండదు. మీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఉంటుంది, మీరు జీవించే విధానంలో ఉంటుంది, మీ నడిచే నడవడికలో ఉంటుంది, మీ ఆలోచన విధానంలో ఉంటుంది, మీ లైఫ్ స్టైల్లో ఉంటుంది. దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎవరైనా క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కావాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే అది క్వాలిటీ ఏనన్నా. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎన్నుకున్నాం కాబట్టి మాలాంటి వాళ్ళు స్టాఫ్గా మీకోసం టీచ్ చేస్తున్నారన్న. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు చేసి మంచి పొజిషన్లో వెళ్ళిపోయి డబ్బులు సంపాదించడం క్షణంలో పని, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీలాంటి వాళ్ళ కోసం మా ఎఫర్ట్ వేసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారు కదా, అది ఒక సంతోషం. కాకపోతే ప్యాలియేటివ్ కేర్ పాపం కేరళలో పేషెంట్ చేస్తున్నారు, మేము యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. ఓకేనా? జస్ట్ ఫర్ ఫన్ పక్కన పెడదాం. ఏంటినన్నా ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా, ఇది పెయిన్ సిమ్టమ్స్ నుంచి మెడికల్ కేర్ సార్. ఇంకా చూడండి, ఒక చిన్న ఉదాహరణ సార్. కేరళ అంటే నర్సులకు ఫేమస్ కదన్నా. మీరు ఎప్పుడైనా చూసారా మన ఊర్లో నర్సులు? ఇక్కడ మన ఊళ్ళో అంటే తప్పుగా తీసుకోవద్దు, ఎవరిని కించపరచడానికి కాదు, జనరల్గా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సే. నేనున్నది రాయలసీమ, ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, అంటే చాలా ఎక్స్పీరియన్స్ నేనే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చాను చైల్డ్హుడ్ నుంచి.
సో ఇక్కడ చూసుకున్నామంటే ఒక కంపౌండరు నర్సు పోతున్నట్టు ఏమంటారు, ఏమని అరుస్తారు కదా, అక్కడ కూర్చో, ఇక్కడ పో, ఏంది ఒకసారి చెప్తే వినవా అని సీరియస్ అవుతూ ఉంటారు. కానీ అదే పోయి హాస్పిటాలిటీ చూడండి కేరళలో, అసలు వాళ్ళ కేర్ కానీ ఓకేనా, ఏమని ఎంత హాస్పిటల్గా ఎంత ప్రేమగా. సో అక్కడ నీకు సగానికి సగం వచ్చేసి పెయిన్ అక్కడే పోతుంది, అవునా కదా. ఏమని మనకెప్పుడూ కూడా చూడండి, ఎందుకు మనకి ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేయండి, నాన్న చాలా ప్రేమిస్తాడు, అమ్మ కూడా ప్రేమిస్తుంది. కానీ ఎందుకు మనకు అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుందంటే అదే ప్యాలియేటివ్ కేర్. అమ్మ మనకి ఏంటంటేనా ప్రేమను ఎక్కువ ఇస్తుంది, నాన్న కొద్దిగా కఠినంగా ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే ప్యాలియేటివ్ కేర్ అనేది అదే, అమ్మ ప్రేమ వలనే అమ్మ అంటే అందరికీ ఎక్కువ ఇష్టం. ఆ విధంగా ఇక్కడ మెడిసిన్లో కూడా డాక్టరు ఎంత ట్రీట్మెంట్ ఏం చేసినా కానీ ఒక్క హామీ ఇచ్చాడు అనుకోండి, ప్రేమగా మీకు ఏమీ కాదు అన్నీ కాదని. సో కొద్దిగా మీకు కష్ట సుఖాలు ఉన్నారనుకోండి, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు పక్కన ఒకడు కూర్చొని వింటే చాలు, అతను నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం. చాలామంది అనుకుంటున్నారు అందరికీ నువ్వు కోట్లు ఇచ్చేసి, ఈ మధ్య యూట్యూబ్లో అంతా ట్రెండ్ అయిపోతుంది, డబ్బులు ఇచ్చేసి ఫేమస్ అయిపోవడం ఇవన్నీ కూడా. అది కాదు నాన్న సమాజంలో కావాల్సింది. ఈ కేరళ అనేది అద్భుతమైన ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు సైకాలజికల్ స్ట్రెస్ నుంచి, ఎమోషనల్ డిస్ట్రెస్ నుంచి, సోషల్ సపోర్ట్, స్పిరిచువల్ నీడ్స్, అంతే కదా నాన్న. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నారు? అక్కడ దేవుడు మీ దగ్గరకు వచ్చేసి హద్దుకునేసి హాయ్ మీకు ఈ ప్రాబ్లమా, ఇదిగోండి ఈ చిట్కా ఇస్తాను క్యూర్ అయిపోద్ది, ఈ మందు వేసుకుని, అది కాదు దేవుడు చేసేది. అంటే ఏంటి, మిమ్మల్ని కొద్దిగా ఎన్హాన్స్ చేస్తారు. ఆ యొక్క ఫీల్ అనేది వేరు. యూ విల్ గెట్ దట్ ఎన్హాన్స్మెంట్, ఆ యొక్క రిలీఫ్, ఓకేనా. కాసేపు పోయి ఆ గుడిలో ఆ ఎన్విరాన్మెంట్లో మీరు తిరిగి అలా ప్రే చేసుకొని మీ మనసులో ఉన్నదంతా కూడా దేవుడికి చెప్పేసి వచ్చేసారు అనుకోండి, మీ బాధ అంతా తగ్గిపోద్ది. ఇక్కడ అదే ప్యాలియేటివ్ కేర్. మీరు గుడిలో చేసేది కూడా ప్యాలియేటివ్ కేర్. మీకు నమ్మకంగా ఒక దోస్తుండి మీ ప్రాబ్లమ్స్ అంతా షేర్ చేసుకుని వాళ్ళు మీతో ఉంటారని అర్థమైందంటేనే అక్కడికి మీకు సగం భారం తగ్గిపోయింది. అదే ప్యాలియేటివ్ కేర్. సో ముఖ్యంగా వీరి యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటేనన్నా క్యాన్సర్, హార్ట్ డిసీజ్, అలాగే న్యూరాలజికల్ డిసార్డర్, ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాంతకమైన జబ్బులతో సఫర్ అవుతున్న వారికి ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇలాంటి ప్యాలియేటివ్ కేర్ అనేది అద్భుతంగా కేరళలో అనేది అందిస్తున్నారు. కమాన్ గైస్, మనకి ఏ జబ్బు వచ్చినా కానీ కేరళకు పరిగెత్తేద్దాం, ఓకేనా. సో డోంట్ వెరీ, నిజమే కదా. చాలామంది కూడా ఏదైనా ట్రీట్మెంట్ చికెన్ చాలా వరకు అంటే కేరళ వెళ్తే బెటర్ గుణమైపోతుంది అంటారు. ఎందుకంటే నన్న వాస్తవం ఏంటంటే ఆ యొక్క సిస్టమ్ ఆ సిస్టంలో ఉండే అద్భుతాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్యాలియేటివ్ కేర్ హాస్పిటల్లో అందిస్తున్నారు, అలాగే ఇండ్ల దగ్గర కూడా అందిస్తున్నారు. అంటే ఎవరైతే ఇల్లు ఉంటారో వాళ్ళ ఇంటికే ఇల్లు కూడా అందిస్తున్నారు. చాలా వరకు తీసుకున్నారు. అంటే మన ఇండియాలో ఈ ప్యాలియేటివ్ కేర్ యొక్క అవసరం ఏమొచ్చింది అనేది తెలుసుకుందాం. అలాగే ప్యాలియేటివ్ కేర్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయలేమంటే కూడా ఎందుకు చేయలేము అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియాలో ఉండే 80% ప్రజలు ఎవరైతే ఇలాంటి హెల్త్ రిలేటెడ్ సఫరింగ్ చాలా వరకు దారుణమైన రోగాలతో దాంతో సఫర్ అవుతున్నారు, అందరూ కూడా 80% ఏంటి, డబ్బున్నోళ్ళు కాదు నాన్న, లో మిడిల్ ఇన్కమ్, ఓకేనా. సో అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా, ఇండియా అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా కానీ చాలా ప్రాణాంతకమైన జబ్బులు చాలా సఫర్ అవుతున్నారు. డబ్బున్నోళ్ళు కాదు, చాలా కష్టపడుతూ దీనంగా ఇదిగా ఉన్నారు, ఓకేనా. వాళ్ళకి కావాల్సింది మీరు ఇచ్చే డబ్బు కాదు, మీరు ఇచ్చే మందు కాదు, మేమున్నామనే నమ్మకం, ఓకేనా. సో అదే ఇక్కడ ప్యాలియేటివ్ కేర్తో తెలుస్తుంది. కాకపోతే ఇండియా మొత్తం మీద తీసుకున్నామంటే 4% మాత్రమే ప్యాలియేటివ్ కేర్ అనేది ఉంది. అంటే ఏంటి, మనకి హాస్పిటల్లో మందులు ఇవ్వడం తప్ప నమ్మకాన్ని ఇవ్వడం చాలా చాలా తక్కువ అనేది క్లియర్గా చెబుతున్నారనమాట. అలాగే ఏంటంటే ఎందుకు ఇండియాలో ఓన్లీ 4% మాత్రమే మనం ప్యాలియేటివ్ కేర్ ఇవ్వగలిగాము, ఎక్కువ ఇవ్వలేదంటే దానికి కారణం ఇదే. ఎందుకంటేనన్నా మిడిల్ ఇన్కమ్, మనకేంటి డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేదవాళ్ళు ఎక్కడ అంత ఖర్చు పెట్టుకొని చేసుకుంటారు, అవునా కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. ఏజింగ్ పాపులేషన్, అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అందరికీ ఉన్నాయి, బీపీ, షుగరు, క్యాన్సర్, ఇలాంటి ఏదో ఒక జబ్బు ఎవరో ఒకరికి ఉంటూనే ఉంది. సో అందుకనే అది చాలా పెద్ద ప్రాబ్లంగా అనేది మారిపోతుంది. తర్వాత కేరళ మోడల్ అనేది ఏంటంటే ఈ ప్యాలియేటివ్ కేర్ మోడల్ అనేది ప్రపంచానికే ఒక నిదర్శనంగా అనేది ఉంది, గ్లోబల్ ఎగ్జాంపుల్గా ఉంది. ఇది ఏంటది ప్యాలియేటివ్ కేర్. ఎలా సార్ అంటే ముఖ్యంగా తీసుకున్నా అంటే సోషల్ అండ్ పబ్లిక్ ఇన్నోవేషన్ అండ్ పార్టిసిపేషన్. అంటే ఏంటంటేనన్నా ఈ యొక్క ప్యాలియేటివ్ కేర్ అనేది అక్కడ సమాజంలోనే ఒక అలవాటుగా పెట్టుకున్నారు. అంటే కేరళ ఉన్న సమాజం, సోషల్ అంటే అక్కడ సమాజంలో ప్రజలైనా కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్యాలియేటివ్ కేర్ని వారు ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. మన ఇండియాలో సుమారుగా 908 ప్యాలియేటివ్ కేర్ యూనిట్స్ ఉంటే ఒక్క కేరళలో మాత్రమే 841 ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, ప్యాలియేటివ్ కేర్లో కేరళని మించే ఒక దేశం లేదనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, ఓకేనా. తర్వాత తీసుకుంటున్నారు అంటే క్లినికల్ కేర్, ఓకేనా. సో క్లినికల్ కేర్ అండ్ హోమ్ కేర్ యూనిట్స్. ఈ చూడండి, ఈ ప్యాలియేటివ్ సర్వీసెస్ అనేది కేరళ అందిస్తున్నా సరే వాళ్ళు ఎంత అద్భుతంగా ఇస్తున్నారు అంటే ఇక్కడ చూడండి,
వాళ్ళు క్లినికల్ అంటే ఏంటి, నాట్ ఓన్లీ హాస్పిటల్, ఓకేనా, ఇంటింటికి వచ్చి కూడా ఇలాంటి సేవలు అనేది అందిస్తూ ఉన్నారు. సో దీనికోసం ఏంటంటేనన్నా కమ్యూనిటీ పార్టిసిపేషన్, అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, అక్కడ ఉంటున్న లోకల్ పీపుల్ని ట్రైనింగ్ చేయడం, వాలంటరీ ట్రైనింగ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఇది చాలా అద్భుతంగానే నడుస్తుంది. ఈ విషయాన్ని సాధించడానికి ఏంటంటే పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ ఆఫ్ కాలికట్ అనేది 700కు పైగా 700+ పేషెంట్స్ అనేది 2020లో మాత్రమే క్యూర్ చేశారు. ఈ కోవిడ్ సమయాల్లో చాలామంది డిప్రెషన్ లాంటి జబ్బులతోనే చాలా సఫర్ అయ్యారు. కానీ సో వారందరికీ కూడా ఇలాంటి సాయం అనేది అద్భుతంగా హెల్ప్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఇలా వీళ్ళు ఓన్లీ క్యాన్సర్ ఇలాంటి జబ్బులు మాత్రమే కాకుండా స్పైనల్ ఇంజరీస్, యాక్సిడెంట్స్, హెచ్ఐవి, ఇంకా ఇతర కేసెస్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా పేషెంట్స్కి సపోర్ట్ అనేది ఇస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్కి ఒకటే ఇస్తున్నారా అంటే లేదు నాన్న, ఈవెన్ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మెడికల్గా, సోషల్గా, సామాజికంగా, ఆర్థికంగా, రిహాబిలిటేటివ్ అసిస్టెన్స్, ఓకేనా, ఇలాంటివి ఏంటంటేనా ఓవరాల్గా అనేది అద్భుతంగా అనేది అందిస్తూ ఉన్నారు. ఇంకా మనం తీసుకుంటున్నాము అంటే యాక్చువల్గా ఏంటంటేనా ఇది ఎలా స్టార్ట్ అయింది సార్, ఇంత అద్భుతమైన కేరళ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నారే, ఇది ఎలా స్టార్ట్ అయింది సార్? యాక్చువల్గా 2004లో ఏంటంటేనా పరిరక్ష ప్రాజెక్ట్ అనేది మలపురం, ఓకేనా, మలపురం పంచాయతీలో ప్రారంభించారు. ఒక గ్రామ పంచాయతీలో ఒక చిన్న ఇనిషియేటివ్గా తీసుకొచ్చిన ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది మెల్లమెల్లగా కేరళ మొత్తం స్ప్రెడ్ అయ్యి వాళ్ళ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టంలో అంటే ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య శాఖలో ఇది ఒక ఇంటిగ్రేషన్గా మారిపోయింది. అంటే పాలియేటివ్ కేర్ అనేది ఒక భాగస్వామ్యంగా అయిపోయింది. సో అంటే మీరు బాధతో సఫర్ అవుతున్నట్టు మీకు తోడున్నామనే నమ్మకాన్ని క్రియేట్ చేసేవాళ్ళు కేరళలో ఒక అద్భుతమైన కల్చర్తో అనేది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 14% మాత్రమే పాలియేటివ్ కేర్ ఉంటాయి, కానీ కేరళలో 60% కంటే ఎక్కువ మంది ఈ పాలియేటివ్ కేర్తో అద్భుతమైన బెనిఫిట్స్ అనేది పొందుతున్నారు. అంటే ఇక్కడ పాలియేటివ్ కేర్ అనేది కేరళలో చాలా అద్భుతంగా ఉంది. దీనికోసం ఏంటంటే కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, పార్టిసిపేటివ్ అప్రోచ్, అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయించుకొని ఎంతో ఎఫర్ట్స్ వేసుకొని అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ అనమాట. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్ అన్న, చాలా చాలా అద్భుతమైన ఆర్టికల్. ఒక సమాజం గురించి, ఒక సమాజంలో ఉంటున్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు జరుగుతున్న ఒక ఇంటర్నల్గా మన హార్ట్ లోపల నుంచి జరగల ఒక చేంజ్, అప్పుడు మనం మనిషిగా మారుతాం. యూపీఎస్సీ అనేది చాలా స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జామ్ నాన్న, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం. మనిషిగా మీరు మారడానికి మీకుంటున్న ఒక అద్భుతమైన అవకాశమే యూపీఎస్సీ. సో మీరు సాధించడానికి ప్రయత్నించి సాధించి చూపించండి, కాకపోతే ఒక మనిషిగా మారండి అనేది ఈ యొక్క పాలియేటివ్ కేర్లో మీకు అద్భుతంగా నేను మీ ఎస్పీఆర్ అనేది చెప్తున్నాను అన్నమాట. సో ఈరోజు క్లాస్ చాలా లాంగ్ వెళ్ళేలా ఉంది, నాకే చుక్కలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తాను. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తానన్నా. సో చూడండి, యూపీఎస్సీ లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీరు ఇప్పుడు నేను వింటున్నారు కదా, ఈ కరెంట్ అఫైర్స్ ఇదే విధంగా అద్భుతమైన కరెంట్ అఫైర్స్ అనేది రోజు ఎర్లీ మార్నింగ్ మీకు 8 o'clock అంతా కూడా నేను లైవ్గా అనేది వస్తున్నాను, లైవ్గా తీస్తున్నాను. సో దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే 5,000 రూపీస్ మీ యొక్క ఫీజు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అన్న. దట్స్ అ బ్యూటీ ఇన్ దిస్ ఆర్టికల్స్ అండ్ క్లాసెస్. ప్రిలిమ్స్ ఫోకస్లో మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవన్నీ కూడా మీకు ఇందులో అందించడం జరుగుతుంది. ఎందుకు సార్ తీసుకోవచ్చు అంటే మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అటెండ్ చేస్తున్నట్టే 2024లో అటెండ్ చేస్తున్నట్టే 2024కి ముందు మీకు లాస్ట్ 1-2 years ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా దీంట్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సపరేట్గా ఆ కోర్స్కి చాలా ఫీజెస్ ఛార్జ్ చేస్తారు, కానీ అవి కూడా మీకు ఫ్రీగా అందిస్తాం. ఇంకా క్వాలిటేటివ్గా చాలా కంటెంట్స్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది అందించడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్. సో అలాగే యూపీఎస్సీ జాగ్రఫీ నేనే పర్సనల్గా డీల్ చేస్తున్నాను అన్న. 5,000 రూపీస్ మీకు రికార్డింగ్ కోర్స్ కావాలంటే, లేదు లైవ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారంటే మీకు 7.5కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే వారు ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. లేదు ఫుల్ టైం కోర్స్ తీసుకుంటా అనుకున్నా కానీ మన యొక్క సో కాల్డ్ కంటెంట్ అంతా కూడా అవైలబుల్ ఉంది, యూ కెన్ టేక్ ఇట్ నన్న, దట్స్ యువర్ చాయిస్, ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ మీకు చూపిస్తా చూడండి, చాలా సింపుల్ ఆర్టికల్, ఏం లేదు. సో రీసెంట్గా ఏంటంటే అన్న యూఎన్కి చెందిన వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే WMO అంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే 2023 and 2027, ఓకేనా, 2023 and 2027 అనేది రానున్న కాలంలో హాటెస్ట్ 5 yearsగా తెలిపారు, ఓకేనా. సో ఇది మనం ఖచ్చితంగా భయపడాల్సిన ఒక విషయమే. ఆల్రెడీ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి ఎండలు. కాకపోతే ఇక రానున్న సంవత్సరం 2023 నుంచి 2027 వరకు అందరికీ కూడా వీపులు పగలడానికి రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే ఎండలు అనేది వాయించైపోతున్నాయి. సో అందువల్ల ఇక్కడ చూసుకున్నారు అంటే యునైటెడ్ నేషన్ కూడా వార్నింగ్ ఇచ్చింది WMO, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఎల్నినో అనేది దానికి తోడైందనమాట. మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకవైపు, దాంతోపాటు ఎల్నినో కండిషన్స్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో అందువల్ల, ఓకేనా. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఏంటంటేనన్నా సో చూసుకున్నా అంటే వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక కండిషన్స్ గురించి చెప్పింది. హాటెస్ట్ 8 years, రానున్నది హాటెస్ట్ 5 years అంటే వెళ్ళింది హాటెస్ట్ 8 years. హాటెస్ట్ 8 అంటే 2015 నుంచి 2022 వరకు హాటెస్ట్ 8 yearsగా ఉంటుందన్నారు. అందులో 2016 అనేది అన్నిటికన్నా కానీ వామస్ట్ ఇయర్గా WMO చెప్పింది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, WMO అని వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, వారు ఒక అథెంటిక్ డేటా ప్రొవైడ్ చేస్తారంటే ఆ డేటా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశాలు అత్యంత ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో అంటే ఏంటి,
చాలా వరకు నెక్స్ట్ 5 years మాత్రం మనకి తోలు తీరిపోద్దని చెప్తున్నారు. ఎందుకంటేనన్నా ఆల్రెడీ మనం ప్యారిస్ అగ్రిమెంట్ 2015లోనే ఏంటంటేనన్నా గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు ఏంటంటే 1850 నుంచి 1905 వరకు ఉంటున్న యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ అనేది మనం 1.5 డిగ్రీ సెల్సియస్కి తగ్గించుకుంటే మంచిదనేసి ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో నిర్ణయించుకున్నాం. కానీ 2022 ప్రకారం ఏంటంటేనన్నా 1.5 లోగా మనం రెస్ట్రిక్ట్ చేస్తే మంచిదంటే మనకి ఏంటంటే ఇప్పుడు 2022 అంతా కూడా 1.15 డిగ్రీస్ ఆల్రెడీ రీచ్ అయిపోయాం. ఇంకొద్దిగా దాటిందంటే చాలు మనకి ఎండలు విపరీతంగా ఎక్కువైపోతుందని చెప్తున్నారు. సో దిస్ ఈస్ వాట్. అలాగే చూడండి, సో ఇక్కడ 2023-2027 మధ్యలో ఏంటంటే టెంపరేచర్ ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి 1.1 నుంచి కూడా లేదా 1.8 డిగ్రీస్ వరకు ఈ టెంపరేచర్ రైజ్ అవ్వచ్చు అనేది WMO యొక్క ఫోర్కాస్ట్ అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఏంటి, 1.5 లోగా ఉంటే సేఫ్, ఆ 1.5 దాటిపోతే మాత్రం అది చాలా పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉన్న సిటీస్, కంట్రీస్ ఇవన్నీ కూడా రానున్న కాలంలో ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అనేది ఈ ఆర్టికల్ ద్వారా అద్భుతంగానే చెప్పడం అనేది జరిగిందన్న. సో ఇది క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆర్టికల్స్. ఓకేనా, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే స్టూడెంట్స్, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు న్యూస్లో ఉంది. ఏం లేదు, తమిళనాడు గవర్నమెంట్ అనేది జల్లికట్టుకు సంబంధితమైన లా అనేది వ్యాలిడిటీ అనేది ఓకేనా, సో లా అనేది వాళ్ళు అమెండ్ చేస్తారు, అంటే కొన్ని మార్పులు అనేది చేస్తారు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జల్లికట్టు అంటే ఒక చిన్న పాయింట్స్ కొన్ని చెప్తాను, తర్వాత ఇక్కడ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి, సుప్రీంకోర్టు డెసిషన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్. కల్చరు, ట్రెడిషను, తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ కాబట్టి ఇది అమెండ్మెంట్ ఆఫ్ లా కాబట్టి GS పేపర్ 2లో కూడా ఇంపార్టెంట్. అందుకే GS పేపర్ 1లోను GS పేపర్ 2లో రెండు ఇంపార్టెంట్. జల్లికట్టు అనేది మీకు GS పేపర్ 1లో ఇంపార్టెంట్, ఈ లా చట్టం అంతా కూడా పేపర్ 2లో మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి జల్లికట్టు. సో జల్లికట్టు అనేది ఏంటి, జల్లికట్టు అనేది ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా ఏంటంటే ఇది ఒక ట్రెడిషన్, పారంపర్యంగా వస్తున్న ఒక అలవాటు లేదంటే ఒక గేమ్ అని చెప్పొచ్చు. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం, 2000 years ఓల్డ్, చాలా వరకు 2000 సంవత్సరాలు పాతది. ఓకేనా, అంత ఓల్డ్ అయిన ఒక పారంపర్యమైన ఒక ఆట అనమాట. సో ఇది ఒక కాంపిటేటివ్ స్పోర్ట్స్. ఓకేనా, సో దీని ఏమంటాం మనం, కాంపిటేటివ్ స్పోర్ట్స్ అంటాం. చాలా వరకు ఏంటంటేనా కాంపిటేటివ్ స్పోర్ట్స్ చాలా అద్భుతంగా ఆడుతున్న ఒక ఆట. కాకపోతే ఇందులో ఏంటంటేనా ఇది దేనికోసం ముఖ్యంగా ఏంటంటేనా బుల్. ఓకేనా, సో అంటే బుల్తో అనేది ఇది ఒక కాంపిటీషన్గా అనేది జరుపుతూ ఉంటారు. ఇది చాలా వరకు ఏంటంటే వైలెంట్ స్పోర్ట్. ఒక బుల్ అనేది ఏంటంటేనా చాలా వరకు ఏంటంటే టేమ్ చేయాలి. సో అంటే బుల్ని ఏం చేయాలి, వాళ్ళు టేమ్ అనేది చేయాలి. అంటే ఏంటంటేనా వాటిని కూల్ డౌన్ చేయాలి, అంటే పట్టుకోవాలి, కంట్రోల్ చేయాలి. అలాగే ఏంటంటేనా కంట్రోల్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటేనా బుల్ ఓనర్ ఓడిపోయినట్టు, ఆ ఎద్దు ఏదైతే ఉంటుందో వారి యొక్క ఓనర్ ఓడిపోయినట్టు. సో ఇక్కడ గెలిచిన వారికి అనేది బిరుదు ఇస్తారు. సో ఇది ముఖ్యంగా పారంపర్యంగా ఈ ట్రెడిషన్ అనేది ఇక తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కువ ఫేమస్ అంటే మదురైనన్న, అన్నిటికన్నా ఎక్కువ అంటే మదురై, అలంగానల్లూరు జల్లికట్టు అంటారు. వీళ్ళు ఎంతమంది వెళ్ళారో తెలియదు కానీ నేను అయితే వెళ్ళున్నానన్న. ఐ నో దిస్ ప్లేసెస్. ఓకేనా, మా పేరెంట్స్ నేటివ్ అటు సైడ్ కాబట్టి ఐ నో దిస్ ప్లేసెస్. ఐ హ్యాడ్ వెంటెడ్. చాలా భయంకరంగా ఉంటుంది, చూస్తేనే భయం వేస్తుంది అన్న. ఓకేనా, కాకపోతే అది ధైర్యానికి అయిన ఆట అనేసి వాళ్ళు పాపం పోయి కాళ్ళు చేతులు తెంచుకొని మళ్ళీ వస్తారు. ఆ కథ తర్వాత తేని. ఓకేనా, తేని, పుదుక్కోట్టై. ఓకేనా, పుదుక్కోట్టై ఈ ప్రాంతానికి ఓకేనా ఎక్కువగా జరుగుతుంది. తర్వాత దిండుకల్. ఓకేనా, దిండుకల్. ఓకేనా, సో దిండుకల్ ఈ రీజియన్లో ఎక్కువగా జరుగుతుంది. యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ దిస్ రీజియన్ ఓన్లీ నాన్న. సో ఒకప్పుడు మదురై జిల్లాగా ఉండింది అది, తర్వాత చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ కానీ విడిపోయింది. సో ముఖ్యంగా ఏ పండగప్పుడు ఎప్పుడు దీన్ని సెలబ్రేట్ చేస్తారంటే పొంగల్. ఎప్పుడైనా కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామైనా కానీ ఏదైనా కానీ మనం ఉన్నదాన్ని గౌరవించాలా, మనం వచ్చిన దాన్ని గౌరవించాలా, మనం ప్రతి మనిషిని గౌరవించాలని ఆ విషయాన్ని మనం నేర్చుకుంటూనే జీవితంలో కొనసాగిపోతూ ఉండాలి. సో పొంగల్ అనేది ఏంటి, చాలా వరకు హార్వెస్ట్ ఫెస్టివల్. ఓకేనా, హార్వెస్ట్ ఫెస్టివల్గా అనేది వారు సెలబ్రేట్ చేస్తారు. ఆ హార్వెస్ట్ ఫెస్టివల్లో లాస్ట్ డేలో. ఓకేనా, సో అంటే మోస్ట్లీ ఏంటంటే సెకండ్ వీక్ ఆఫ్ ఓకేనా, జనవరిలో సెకండ్ వీక్ అనేది దీన్ని సెలబ్రేట్ అనేది చేస్తారు. తమిళనాడు ట్రెడిషన్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ఏంటంటేనా ఇది ఎందుకు ఇంకొక రకంగా ప్రజెంట్ డే సినారియో అంటే క్యాటిల్ బ్రీడింగ్. సో క్యాటిల్ బ్రీడింగ్లో ఏంటంటే ప్రజెంట్ డే ఉంటున్న ఏవైతే మన నాటు వెరైటీ పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ అవన్నీ వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. సో అందులో ముఖ్యంగా ఈ క్యాటిల్ బ్రీడింగ్లో ఏంటంటే మన ఇండియన్ వెరైటీస్లో అంటే కాంగాయం ఎక్కువగా ఏంటంటే స్పెషలైజ్డ్ కొన్ని ఉన్నాయి. ఈ పేర్లు పరిచయం చేసుకున్నారంటే మీకు ఎగ్జామ్లో ఉపయోగపడవచ్చు. కాంగాయం, తర్వాత పులిగులం. ఓకేనా, పులిగులం అంటారు. తర్వాత ఉంబలచేరి. ఓకేనా, ఉంబలచేరి ఇవన్నీ కూడా ఏంటంటే బారుగురు, ఇవన్నీ కూడా అక్కడ చెందిన సో కాల్డ్ కొన్ని వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క జల్లికట్టులో పార్టిసిపేట్ అనేది చేస్తాయి. మాలై, మాడు. ఓకేనా, సో ఈ పేర్లతో వీళ్ళనే చేస్తున్నారు. కానీ రీసెంట్గా ఏంటంటేనన్నా సో ఇది ఏంటంటే అంతకుముందు ఏంటంటేనన్నా ఒక 5 జడ్జెస్ కలిగిన
సో ఇప్పుడు పాలిటీ ప్రాస్పెక్టివ్, ఇంతసేపు ఏంటి కల్చర్ ప్రాస్పెక్టివ్ చెప్పాను, ఇప్పుడు పాలిటీ ప్రాస్పెక్టివ్. 5 మెంబర్ కలిగిన ఒక 5 జడ్జ్ బెంచ్ అనేది సుప్రీంకోర్టు తరపు నుంచి కూడా ఏంటంటే చిన్న అమెండ్మెంట్స్ అనేది ఇంతకుముందు చేసింది. ఏంటంటేనన్నా సో ఏంటంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ యాక్ట్ 1960లో పాస్ చేసిన ఈ చట్టం అనుసరించి ఏంటంటేనన్నా పశువులను హింసించడం తప్పు, శిక్షించడం తప్పు. సో అందుకోసం అడ్డుకోవాలనేసి ఇలాంటి ఒక చట్టాన్ని అనేది పాస్ చేస్తారు. దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఏంటంటేనా దీన్ని అప్హోల్డ్ చేస్తూ ఏంటంటే వీటిని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సుప్రీంకోర్టు ఏంటంటేనా జల్లికట్టు అనేది ఇది టైప్ ఆఫ్ బవైన్ స్పోర్ట్స్, ఇది ఒక స్పోర్ట్స్గా మనం తీసుకోవాలి కానీ ఇది టార్చర్ కాదు. ఎందుకంటే ఇది పీటా వర్సెస్ ఓకేనా. సో పీటా వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ ఒక కేసు నడిచింది. సో అప్పుడు ఏంటంటే తర్వాత ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్గా గుర్తించి ఏంటంటే ఈ స్పోర్ట్స్ అనేది అలో చేస్తారు. కాకపోతే ఏంటంటేనా సో కోర్ట్ ఏంటంటే దాన్ని ఒక స్పోర్ట్స్గానే గుర్తించిందే కానీ కోర్ట్ డిడ్ నాట్ ఇంటర్ఫియర్. అంటే స్టేట్ లెజిస్లేచర్ అక్కడ ఉన్న తమిళనాడు గవర్నమెంట్ అనేది జల్లికట్టు అది ఒక స్పోర్ట్స్ కాదు, మా కల్చరల్ హెరిటేజు, మా ప్రజల యొక్క ట్రెడిషన్ అని చెప్తారు. కానీ సుప్రీంకోర్టు దాన్ని ఒక స్పోర్ట్స్గానే గుర్తిస్తుంది అని చెప్పారు. సో యాక్చువల్గా ఏంటంటే సో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ యాక్ట్ ఇవన్నీ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2014లో ఏంటంటే సుప్రీంకోర్టు తరపు నుంచి కూడా జల్లికట్టుని బ్యాన్ చేస్తూ ఒక జడ్జ్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే క్రూయల్టీని దాన్ని చేస్తుందని, అంటే అది క్రూయల్టీని ఇండికేట్ చేస్తుంది అని తెలుపుతూ జడ్జ్మెంట్ వస్తుంది. దానికి వ్యతిరేకంగా దాన్ని అనలైజ్ చేస్తూనే ఈ యొక్క జడ్జ్మెంట్స్ ఇష్యూస్ అనేది మళ్ళీ రైజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి కొన్ని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ తమిళనాడు అమెండ్మెంట్ యాక్ట్, అంటే తమిళనాడులో ఒక చట్టాన్ని కొన్ని సవరణలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది మారుస్తారు. మార్చిన తర్వాత ఏంటంటే కోర్టు అనేది కూడా దాన్ని అప్రూవ్ చేసి ఆ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది పొందింది. ఎందుకంటేనన్నా సో అంటే కొన్ని జాగ్రత్తలు అవన్నీ వ్యవహరించాలా, లేక అది దాని స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయొచ్చు అనేది అలో చేశారు. చివరికి బ్యాన్ అనేది రిమూవ్ చేశారు. ఇలాంటిదే ఏంటంటే సుప్రీంకోర్టులో ఇంకొక ఇష్యూ కూడా నడిచింది. కర్ణాటక అండ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఏంటంటే ఇలాంటి ఒక బఫెలో రేసింగ్ అనేది జరుగుతుంది. దాన్నే ఏమంటామంటే కంబాలా అంటాం. కంబాలా అంటాము. ఇది ఎక్కడంటే కర్ణాటక అండ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగానే జరుగుతుంది. ఇది బుల్లక్ కార్ట్ రేసింగ్, బఫెలో రేసింగ్ అంటారు. సో మీకు ఇంకా చెప్పాలంటే కాంతారా మూవీ అనుకుంటాను, ఐ రిమెంబర్ కాంతారానా ఇంకో ఏదో మూవీలో బాగా అద్భుతంగా చూపించుంటారు. అంటే అవును కాంతారాలో హీరో ఇంట్రొడక్షన్ అలాగే వస్తుంది కంబాలాతోనే, మీరు చూడొచ్చు ఓకేనా. పొలాల్లో బాగా దున్నేసిన పొలాల్లో నిల్వ ఉంచిన పొలాల్లో ఏంటంటే బఫెలోస్ అనేది రేస్ అవుతూ ఉంటాయి ఓకేనా. కొన్ని మూవీస్ అనేది మన ట్రెడిషన్ చాలా అద్భుతంగా చూపిస్తాయి అన్న. ఆ ట్రెడిషన్ తెలుసుకోవడానికి ఆ సీన్స్ చూసే చాలు, మొత్తం సినిమా చూడాల్సిన అవసరం లేదు మనకి. బట్ కాన్సెప్ట్స్ అయితే మనకి తెలుసుకుంటే హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, ఇది కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు వస్తుంది, జిఎస్ పేపర్ ఓకేనా. జిఎస్ పేపర్ 1లో వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. కోహినూర్ గురించి ఓకేనా. కోహినూర్ గురించి చెప్తున్నా ఒక కథ, ఇది ఏం లేదు. కోహినూర్ డైమండ్ అనేది యాక్చువల్గా యూకేలో వారి యొక్క క్వీన్ యొక్క క్రౌన్లో అనేది ప్లేస్ చేస్తున్నారు. కాకపోతే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది వాటి గురించి స్టడీ చేస్తూ 1850స్లో ఇండియా నుంచి వీటిని తీసుకెళ్ళిపోయారు. ఇట్ ఈస్ ఎ హెరిటేజ్ థెఫ్ట్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, హెరిటేజ్ థెఫ్ట్ అంటే ఇది పారంపర్యంగా మన ఇండియన్ హిస్టరీలో, మన ఇండియన్ చరిత్రలో ఇది చాలా 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 ముఖ్యమైనది. కాబట్టి సో దీన్ని దోచుకొని వెళ్తున్నది అనేది కరెక్ట్ కాదు. అది హెరిటేజ్ థెఫ్ట్గా అంటే ఇల్లీగల్ ట్రేడ్గా అనేది తెలుపుతూ ఎంతదా రాణి యొక్క హెడ్లో పెట్టుకున్నా ఎక్కడ తీసి పెట్టుకున్నా కానీ ఇక్కడ థింగ్ ఈజ్ దట్ ఏంటి, అది మన యొక్క చరిత్ర, అది మన యొక్క ప్రైడ్, మన యొక్క కల్చర్ అనేది చూపిస్తున్నాడు. కానీ నా పర్స్పెక్టివ్లో ఏంటో పాపం అక్కడన్నా భద్రంగా ఉంది, మన ఊర్లోకి వస్తే ఎన్ని కష్టాలు పడుతుందో. సో దాని పక్కన పెట్టండి. కాకపోతే మనం ప్రొఫెషనల్గా చూస్తున్నప్పుడు ఇట్స్ ఏ హెరిటేజ్ థెఫ్ట్గా అనేది మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీనే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు చెప్పాలన్నా, ఇది మొట్టమొదటిసారిగా ఓకేనా. సో మొట్టమొదటిసారిగా సాంస్క్రిట్ స్క్రిప్ట్లో చెప్పబడినట్టు చెప్తున్నారు ఓకేనా, సాంస్క్రిట్ ఓకేనా. సో దీని గురించి చరిత్ర చాలా వరకు ప్రశ్నాత్మకంగా అనేది మారింది. బట్ హిస్టరీ అనేది ఏంటంటే చాలా వరకు ఇది డిబేట్స్తోనే రన్ అవుతుంటుంది. బట్ మనం ఉన్నదాన్ని మనం చదువుకోవాలి. సో ఇందులో సాంస్క్రిట్ స్క్రిప్ట్స్లో సుమారుగా అంటే 5000 ఇయర్స్ బ్యాక్ ఓకేనా, 5000 సంవత్సరాల క్రితం 5000 ఇయర్స్ బ్యాకే దీని గురించి చెప్పడం అనేది జరిగిందన్నారు. సో అంటే ఏంటంటే దాని పేరంటే శ్యామంతక అంటారు. సో ఈ పదం మీకు పరిచయం చేయడం కోసమే చెప్పాను. ఈ శ్యామంతక అనేది ఈ యొక్క సో కాల్ డైమండ్ని సూచిస్తుందని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఒక 4000 సంవత్సరాల వరకు సుమారుగా ఇంకొక 4000 ఇయర్స్ వరకు దీని గురించి అనేది పేరు అనేది వినలేదు. తర్వాత ఏంటంటేనన్నా ఇది మెల్లమెల్లగా ఏంటంటేనా యాక్చువల్గా ఇది ఒరిజినేట్ అయింది ఎక్కడంటే గోల్కొండ ప్రాంతం నుంచి ఒరిజినేట్ అయిందని చెప్తున్నారు. తర్వాత ఈ ట్రావెల్డ్ త్రూ డిస్టెన్సెస్ అంటే చూడండి ఇక్కడ చూడొచ్చు మనం కోహినూర్ డైమండ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ అదే, లార్జెస్ట్ డైమండ్ అదే అనేది నమ్మబడుతూ ఉంది. తర్వాత చాలా వరకు చరిత్రాత్మకంగా ప్రాముఖ్యమైన ఒక డైమండ్గా కూడా చెప్తున్నారు. అలాగే ఒరిజినల్గా ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందో గోల్కొండ మైన్స్ ఏదైతే ఉన్నాయో
అక్కడి నుంచే ఇది ఆరిజినేట్ అయ్యింది అని చెప్తున్నారు ఏపీలో. సో అంటే ఏపీ అంటే తెలంగాణ, ఓకేనా. సో ప్రజెంట్ డే ఏంటంటే గోల్కొండ అనేది నాట్ ఏపీ, సో ఐ నీడ్ టు కరెక్ట్ ఇట్. సో ఎందుకు లేని డిబేట్, ఓకేనా. సో ఫ్రమ్ ఇండియా, గోల్కొండ మైన్స్ ఇండియా నుంచి తీయబడడం అనేది జరిగింది. సో అలాగే ఏంటంటే మొట్టమొదటిసారిగా చరిత్రాత్మకంగా వచ్చేసి 14వ శతాబ్దంలో సుమారుగా ఏంటంటే 1304 ఆ టైంలో వచ్చేసి ఇది ఏంటంటే కోహినూర్గా అనేది చెప్పబడుతుంది. అంటే ఏంటంటే మౌంటైన్ ఆఫ్ లైట్గా అనేది చెప్పబడుతూ ఉంది. సో ఈ డైమండ్ అనేది చాలామంది చేతులు మారుతూ ఉంది. అంటే ముఘల్ ఎంపైర్ నుంచి పర్షియన్స్, ఆఫ్ఘాన్ కింగ్స్ వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత పొసెస్ చేస్తూ చివరిగా ఏంటంటే ఎవరి పొసెషన్ 19వ శతాబ్దానికి సిక్ ఎంపైర్ చేతికి అనేది వచ్చింది. సో 1849లో బ్రిటిష్ వారు పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఏంటంటే ఆ డైమండ్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంది ట్రీటీ ఆఫ్ లాహోర్ తర్వాత ఏంటి కోహినూర్ డైమండ్ అనేది వాళ్ళు తీసుకెళ్ళిపోయి క్వీన్ విక్టోరియాకి గిఫ్ట్గా ఇచ్చి 1850 ఆ టైంలో ప్రపంచంలోనే ఇది ఒక గర్వాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రపంచంలోనే అతి వాల్యుబుల్ డైమండ్ అనేది వాళ్ళ కిరీటం పైన ఉండాలనేది విధంగా బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో కలుపుతూ వాళ్ళ యొక్క కిరీటం పైన అనేది పెట్టడం అనేది జరిగింది. సో అలాగే ఏంటంటే ఈ డైమండ్ అనేది 1852 ఆ టైంలో వచ్చేసి చాలా వరకు ప్రస్తుతం ఉంటుంది ఏంటంటే 105.6 క్యారెట్లో అనేది ప్రస్తుతానికి అవైలబుల్లో ఉంది. సో అలాగే ఓవర్ ద ఇయర్స్ వచ్చేసి ఓనర్షిప్ ఆఫ్ ద డైమండ్ కూడా ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్గా ఉంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే సో డిమాండ్ అనేది ఇండియాది, ఇది పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్ అనేది కంట్రీస్ కూడా ఏంటంటే ఎవరికి వారు క్లెయిమ్ అనేది చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే క్రౌన్ జ్యువెల్స్లో ఏంటంటే టవర్ ఆఫ్ లండన్లో అనేది ఉంది. ఎవరైతే ఆశ ఉందో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఇక్కడ తీసుకున్నా అంటే దీనికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది చాలా వరకు కల్చర్, మన ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ని, అలాగే మన చరిత్రని, అలాగే ఏంటంటేనన్నా సో ఇది మన చరిత్రను తెలియజేస్తుంది. కాబట్టి చాలా డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంది. బట్ థింగ్ ఈజ్ దట్ వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ అన్న. సో ఎంతదా చూసినా కానీ ఇది ఒక కాంట్రవర్సీ ఎలిమెంట్గానే ఉంటుంది. కాంట్రవర్సీ ఇప్పుడు కాంట్రవర్సీగానే ఉంటుంది. సో దాన్ని మనం కూడా మార్చలేం. సో యాక్చువల్గా కానీ దీని చరిత్ర తీసుకున్నట్టే 1304 ఆ టైంలో వచ్చేసి రాజాస్ ఆఫ్ మాల్వా వారి దగ్గర ఉన్నిందంట. తర్వాత ఏంటంటే సో 1304లో ఏంటంటే అలావుద్దీన్ ఖిల్జీ, ఓకేనా, ఢిల్లీలో వచ్చేసి హూ టుక్ ఓవర్ ఇస్ అలావుద్దీన్ ఖిల్జీ అనమాట, ఓకేనా. అలావుద్దీన్ ఖిల్జీ టైంలో వచ్చేసి సో తన దగ్గర ఉంది. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే ఒక 300 ఇయర్స్ ఇది కనబడకుండా పోతుంది, ఓకే అండి. అంటే ఏంటి 300 ఇయర్స్ ఇది బ్లాక్ మార్కెట్లో మిస్ అయిపోతుంది. అంటే ఎవరి దగ్గర ఉంది ఏంటి అనేది తెలియదు. అంటే ఏంటంటే సో యాక్చువల్గా 1339 ఆ టైంలో ఏంటంటే ఇది పర్షియా ప్రాంతాలకి ట్రావెల్ అవుతుంది. అంటే ఈ డైమండ్ని దోచుకెళ్ళిపోయి సమర్కండ్ ఆ ప్రాంతాల్లో, ఓకేనా, సమర్కండ్ ఆ ప్రాంతాల్లో అనేది ఉంటుంది. ఒక చాలా సంవత్సరాలు అనేది ఒక సమర్కండ్కి వెళ్ళిన తర్వాత 300 ఇయర్స్ దాకా ఇది మిస్ అయిపోద్ది. అంటే ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, బ్లాక్ మార్కెట్లో చలామణి అయిపోతుంది. సో అందువల్ల తర్వాత ఏంటంటే ఈ డైమండ్ యొక్క మెన్షన్ ఎప్పుడంటే 1526లో మళ్ళీ బాబర్ తన యొక్క, ఓకేనా, బాబర్ వచ్చేసి సో తన యొక్క బాబర్ నామాలో ఈ యొక్క డైమండ్ గురించి మెన్షన్ చేస్తారనమాట. అంటే బాబర్ వచ్చేసి ఏంటంటే సో ఓకేనా, బాబర్ నామా, ఓకేనా, బాబర్ మొఘల్ రాజు, సో మొఘల్స్ దగ్గర. సో అప్పుడు దీని గురించి తన యొక్క పుస్తకమైన బాబర్ నామాలో తెలియజేయడం అనేది జరిగింది. యాక్చువల్గా అందులో ఏం చెప్తారంటే ఈ మొఘల్స్కి ఇబ్రహీం లోడి గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్తారు. అందుకే చెప్పాను ఇది ఒక కాంట్రవర్సీ ఎలిమెంట్. సో బట్ వీ హ్యాడ్ లెర్న్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది, ఓకేనా, దాట్స్ ఇట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నా అంటే మోడీ గారు కొత్త పార్లమెంట్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు May 28, ఓకేనా. May 28 నాడు కొత్త పార్లమెంట్ అనేది మన ఇండియాకి ఓపెన్ అవ్వబోతుందన్న. దిస్ ఇస్ వన్ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ అన్న. సో చూడండి లోక్సభ, ఓకేనా. సో లోక్సభ నెక్స్ట్ రాబోతున్న లోక్సభ అనేది అందులో కండక్ట్ చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. లెట్ us అండర్స్టాండ్ ఇట్స్, ఓకేనా. సో ఇది చరిత్రాత్మకంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పార్లమెంటరీ బిల్డింగ్ అనేది న్యూ బిల్డింగ్ బిల్డ్ చేశారు. ఎందుకు సార్ న్యూ బిల్డింగ్ బిల్డ్ చేశారంటే పాపం ప్రజలకు ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. అందుకనే వీళ్ళు పెద్ద బిల్డింగ్ బిల్డ్ చేశారు. సో టోటల్గా ఏరియా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఏరియా వచ్చేసి 64,500, ఓకేనా, 64,500 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో కన్స్ట్రక్ట్ అనేది చేశారు. సో ఇందులో ఏమేమి ఉంటుంది, పార్లమెంటరీ బిల్డింగ్లో ఏమేమి ఉంటుంది, సో ఓవరాల్గా ఏంటి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, అలాగే సెంట్రల్ లాంజ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఈ మూడు కూడా ఏంటంటే ఇందులోనే అనేది కలగలిసి ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనా థీమ్, సో ఇంటీరియర్ థీమ్స్, ఓకేనా, ఇంటీరియర్ థీమ్స్ ఎలా వాళ్ళు ప్లాన్ చేశారనేది తెలుసుకుందాం. ఇంటీరియర్ థీమ్స్ విషయానికి వచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లోక్సభ అనేది ఏంటంటే పీకాక్ థీమ్తో తీసుకున్నారు, ఓకేనా. సో లోక్సభ అనేది ఏంటి పీకాక్ థీమ్స్, ఓకేనా. ఒక్కొక్క థీమ్స్ అనేది కొన్ని స్పెషల్గా ఉంటాయి, వాటిని మనం తెలుసుకోవాలి. లోక్సభ బిల్డింగ్ అనేది ఏంటి పీకాక్ థీమ్. ఎందుకు పీకాక్ థీమ్ ఎందుకని ఇది నేషనల్ బర్డ్ కాబట్టి, అది నేషనల్ బర్డ్ కాబట్టి పీకాక్ థీమ్ అనేది తీసుకున్నారు అనమాట. మరి రాజ్యసభ, ఓకేనా, రాజ్యసభ విషయానికి వచ్చారంటే లోటస్, ఓకేనా. రాజ్యసభ అనేది ఏ థీమ్తో బిల్డ్ చేశారు లోటస్, అది ఎందుకు నేషనల్ ఫ్లవర్ కాబట్టి, సో అది నేషనల్ ఫ్లవర్ కాబట్టి. తర్వాత నెక్స్ట్ సెంట్రల్ లాంచ్, ఓకేనా. సెంట్రల్ లాంచ్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ లాంచ్ వచ్చేసి దాని యొక్క థీమ్ ఏంటి, ఓకేనా. సెంట్రల్ లాంచ్ థీమ్ వచ్చేసి ఇట్ ఈస్ అ బ్యానియన్ థీమ్తో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బ్యానియన్ థీమ్ ఎందుకంటే ఇది నేషనల్ ట్రీ కాబట్టి.
వావ్, ఇదేదో భలే ఉంది కదా సార్ ట్విస్ట్ అంటే వాస్తవం అదేనన్న. సో అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ నేషనల్ బిల్డింగ్ పైన ఓకేనా నేషనల్ ఎంబ్లమ్ అనేది వాళ్ళు పోర్ట్రే చేసి ఉంటారు ఓకేనా. పార్లమెంటరీ బిల్డింగ్ పైన ఒక క్రౌన్ లాగా ఓకేనా. సో మన యొక్క నేషనల్ ఎంబ్లమ్ ఓకేనా, మన నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో ఒక నేషనల్ ఎంబ్లమ్ అనేది పార్లమెంటరీ బిల్డింగ్ పైన ఒక క్రౌన్ లాగా అనేది వాళ్ళు పోర్ట్రే అనేది చేస్తారనమాట. లైక్ ఏ క్రౌన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తీసుకున్నారు అంటే కెపాసిటీ విషయాన్ని తీసుకున్నారంటే సో ఇప్పుడు ఓకేనా ప్రెసెంట్ డే లోక్సభలో వచ్చేసి 552 ఉంది ఓకేనా, 515 ఉంది ఇది ప్రెసెంట్ ఓకేనా ప్రెసెంట్. కానీ మన యొక్క సో కాల్డ్ న్యూ బిల్డింగ్లో ఓకేనా, న్యూ బిల్డింగ్లో ఏంటంటే 888 మెంబర్స్ వచ్చేసి లోక్సభలో అనేది పాసిబుల్ అనమాట. సో తర్వాత రాజ్యసభ విషయానికి వచ్చారంటే 384 సీట్స్ అనేది ఉంది ఓకేనా, 384 సీట్స్ అనేది ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే లోక్సభ అండ్ రాజ్యసభ అనేది ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఇంకా అడిషనల్ సీట్స్ కూడా ఉంటుంది. అంటే లోక్సభలో వచ్చేసి అడిషనల్గా వచ్చే సీట్స్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జాయింట్ సిట్టింగ్ల కోసం ఓకేనా, జాయింట్ సిట్టింగ్లు చేయగలిగారు అంటే ఆ జాయింట్ సిట్టింగ్స్ కోసం ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఉన్నారు 1272 ఓకేనా, 1272 సీట్స్ అనేది వాళ్ళు అలొకేట్ అనేది చేశారు. సో దిస్ ఈస్ వన్ బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ అవర్ సో కాల్డ్ న్యూ పార్లమెంట్ అన్న చాలా అద్భుతమైన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ అనేది చేశారు. సో దీనికి బడ్జెట్ ఎంత ఓకేనా, బడ్జెట్ విషయం తీసుకున్నా అంటే 977 crores ఓకేనా, సారీ 971 crores అనేది వీరు దీనికి ఖర్చు అనేది పెట్టారు. సో అలాగే ఏంటంటే కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు అంటే కాంట్రాక్టర్ వచ్చేసి టాటా ప్రాజెక్ట్స్ నుంచి కూడా వారు తీసుకొని జరిపించారు ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఓవరాల్గా ముఖ్యంగా హెచ్సిపి డిజైన్ ఓకేనా, హెచ్సిపి డిజైన్ తరపు నుంచి కూడా ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ చేసి వారు ఇంప్లిమెంట్ చేసిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మన యొక్క పార్లమెంటరీ బిల్డింగ్ ఓకేనా. సో దీనికి సంబంధితమైన ఇమేజెస్ అనేది ఇంకా వస్తూ ఉంటాయి. సో యూ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ లుక్ ఇట్ నాన్న. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే లంపీ స్కిన్ డిసీజ్ గురించి కరెంట్ అఫైర్స్ అనమాట. లెటస్ గెట్ ఇట్ టు దిట్ ఓకేనా. లంపీ స్కిన్ డిసీజ్ అంటే ఏంటి, సో అది ఎలా ఇంపార్టెన్స్ న్యూస్లో ఎందుకు ఉందనేది మనం తెలుసుకుందాం. సో లంపీ స్కిన్ డిసీజ్ మనుషులకైతే కాదన్న, లంపీ స్కిన్ డిసీజ్ అనేది జంతువులకే వస్తుంది. అది ముఖ్యంగా క్యాటల్స్కి అనేది వస్తుంటుంది అనమాట. సో లెటస్ మేక్ ఇట్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లంపీ స్కిన్ డిసీజ్. చాలా వరకు ఏంటంటేనన్నా సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా సో ఇక్కడ క్యాటల్ ఓకేనా, పశు సంపద ఏదైతే ఉంటుందో క్యాటల్కి, తర్వాత ఏంటంటే వాటర్ బఫెలో ఓకేనా, వాటర్ బఫెలో సో బఫెలోస్కి వాటికి ఎక్కువగా అనేది వస్తుందన్నమాట. సో ఈ డిసీజ్ ఆ వరకు క్లియర్. తర్వాత తీసుకున్నారు అంటే ఇది పాక్స్ వైరస్ అంటారు ఓకేనా, పాక్స్ వైరస్ అంటే వైరస్ కోసం స్ప్రెడ్ అయ్యే డిసీజ్, పాక్స్ వైరస్ లంపీ స్కిన్ డిసీజ్ అంటారు ఓకేనా. సో పాక్స్ వైరస్ లంపీ స్కిన్ ఓకేనా, లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ అంటారు ఓకేనా. స్కిన్ డిసీజ్ వైరస్ అంటే ఇది వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అనే పాయింట్ మీకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఏంటంటే మన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా ఏంటంటే ఏం తెలుపుతున్నారు అంటే దీనివల్ల వచ్చేదంటే మోర్టాలిటీ అంటే చనిపోయేది ఓకేనా, ఈ జబ్బు వచ్చిందంటే చనిపోవడం అనేది లెస్ దెన్ 10% అని చెప్తున్నారు. అంటే మోర్టాలిటీ అనేది లెస్ దెన్ 10% చెప్తున్నారు. అలాగే ఏంటంటేనన్నా ఇది మొట్టమొదటిసారిగా అంటే 1929 ఆ టైంలో జాంబియా ప్రాంతాల్లో దీన్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడంటే ఫస్ట్ ఎపిడమిక్ అంటే ఏంటంటే ఒకే ప్రాంతంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఓకేనా, ఒక పర్టికులర్ లొకేషన్ మాత్రం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఎపిడమిక్ అంటే ఆ ప్రాంతానికి మాత్రం చెందింది. తర్వాత ఏంటంటే అన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుందంటే దాన్ని పాండమిక్ అంటారు ఓకేనా. సో పర్టికులర్గా ఈ ప్రాంతంలో మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో ఎందుకు ఇది స్ప్రెడ్ అవుతుందంటే ఇది ఒక ఇన్సెక్ట్ బైట్ వల్ల స్ప్రెడ్ అవుతుందన్న ఓకేనా, ఇన్సెక్ట్స్ పురుగులు కొరకడం వల్ల సో వాటి వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో అలాగే ఏంటంటేనా ఈ యొక్క పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ ఇన్సెక్ట్స్ మాత్రమే కాకుండా బైటింగ్ ఫ్లైస్ ఉంటాయి ఓకేనా, ఈగలు మనం చూడొచ్చు, పశువులు ఉన్నాయంటే ఆ ప్రాంతంలో ఈగలు ఎక్కువ ఉంటాయి, తర్వాత మస్కిటోస్ ఉంటాయి, వీటి వల్లంతా కూడా ఈ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇవి వచ్చిందంటే పాపం ఆ పశువులకు అనేది జ్వరం వస్తుందంట చాలా వరకు ఏంటంటే. సో ఈ సిమ్టమ్స్ తీసుకున్నారంటే ఫీవర్ కానీ అలాగే ఐస్లో వాటర్ ఎక్కువ ఓకేనా, ఐస్లో వాటర్ అంటే లిక్విడ్ ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా రావడం కానీ ఓకేనా, సలైవా ఎక్కువగా డ్రిప్ అవ్వడం కానీ మౌత్ నుంచి. సో ఇలా ఏంటంటే నార్మల్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది, బాడీలో మౌత్లో కొన్ని బ్లిస్టర్స్ కనబడడం ఇలా ఉంటుంది. సార్ అయితే ఏం సార్ దీని గురించి ఏం ప్రాబ్లం సార్ అంటే ఏం లేదన్న, యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క డిసీజ్ వచ్చిందంటే పాపం పశువులు అనేది నెమర వేయడం అంటారు ఓకేనా, చీవింగ్ అండ్ ఈటింగ్ అనేది తగ్గించేస్తుంది, అంటే పశువులు తినడం అనేది తగ్గించేస్తుంది. పాపం చీవింగ్ అండ్ ఈటింగ్ తగ్గించేస్తే పశువులు తినడం తగ్గిస్తే మీకు పొద్దున కాఫీ టీ మిస్ అయినట్టు. అంటే ఏంటి, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోద్ది, మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా రెడ్యూస్ అయిపోతుంది. సో మిల్క్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు ఏంటంటే రెడ్యూస్ అనేది అయిపోతుంది, మిల్క్ ప్రొడక్షన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. తర్వాత తీసుకుంటున్నారు అంటే చూడండి
సో ఈ డిసీజ్కి అగేన్స్ట్గా అనేది ఏంటంటే అన్న, సో చాలా వరకు ఇండియన్ గవర్నమెంట్ అనేది వ్యాక్సినేషన్ అనేది సజెస్ట్ చేస్తున్నారు. సో దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి అంటే వ్యాక్సినేషన్స్ అనేది ఏదైతే ఉందో, సో వ్యాక్సినేషన్స్ అనేది గవర్నమెంట్ అనేది సజెస్ట్ అనేది చేస్తున్నారు. సో దానికోసం ఏంటంటే అన్న, సో గవర్నమెంట్ కూడా ఈ వ్యాక్సినేషన్ అందించడం కోసం ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారంటే లైవ్ స్టాక్ హెల్త్, ఓకేనా, లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ రూపంలో ఏంటంటేనన్నా వారు ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఈ పశువులన్నిటికీ కూడా వేయడానికి అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటేనన్నా వాటిని కంట్రోల్ అనేది చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే ఈ డిసీజ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే వ్యాక్సినేషన్ ఉంది, కానీ ఇక్కడ నో స్పెసిఫిక్ డ్రగ్ అనమాట. అంటే ఈ డ్రగ్ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది అనేది లేదు. కాకపోతే ఏంటంటేనన్నా, సో వీటి కోసం ఏంటంటే కొన్ని యాంటీబయాటిక్స్, బెటర్ కేరు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటేనన్నా ఇవి మనము తగ్గించుకోవాలంటే మనం ఏంటంటే వ్యాక్సినేషన్ ద్వారా అంటే హర్డ్ ఇమ్యూనిటీ అనేది సాధించుకోవాలి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే అన్ని పశువులకి కూడా ఈ ఇంజెక్షన్ వేసిన తర్వాత అన్ని ఈ జబ్బుని ఫైట్ చేసే రెసిస్టెన్స్ అని వచ్చేసిన తర్వాత ఏంటంటే ఈజీగానే దీన్ని మనము రాకుండానే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ప్రాపర్ వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ చేయకపోతే ఫ్యూచర్లో ఏంటంటే ఈ యొక్క పశు సంపద నుంచి వస్తున్న పాల రాబడి కానీ అవన్నీ కూడా చాలా తక్కువ అయిపోయిందంటే అది మేజర్గా అనేది మన యొక్క మిల్క్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ కలిగిస్తుందని చెప్తున్నారు. సో దట్ దిస్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే స్టూడెంట్స్, ఈ కరెంట్ అఫైర్స్ చూడండి. సైక్లోన్ మోర్చా ప్రిలిమ్స్లో ఇలాంటి ఆపరేషన్స్ కొన్ని మీకు గుర్తున్నాయి. సైక్లోన్ మోకా గురించి మనం తెలుసుకున్నాము. ఈ మధ్య మ్యాన్మార్లో చాలా దారుణాలు జరిగాయి ఈ సైక్లోన్ మోకా వల్ల. కాకపోతే ఇండియా తరపు నుంచి కూడా ఆపరేషన్ కరుణ, గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ కరుణ అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ మొత్తం మీద మీకు చెప్పాలనుకున్నది ఈ ఒక పాయింట్, అందుకని చెప్తున్నాను. ఆపరేషన్ కరుణ అనేది ఏంటంటేనా మ్యాన్మార్ ప్రాంతంలో మనం ఏంటంటేనా సైక్లోన్తో చాలా వరకు ఇబ్బంది పడిపోయిన వారికి 3 ఇండియన్ నేవీ షిప్స్ తరపు నుంచి కూడా రిలీఫ్ మెటీరియల్, వారికి సాయం పడడానికి మెటీరియల్స్ అంతా కూడా యంగాన్ ప్రాంతానికి. సో యంగాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఏంటంటే మ్యాన్మార్. సో ఈరోజు మ్యాప్లో నేను మీకు చూడబోయేది అంటే మ్యాన్మార్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో అందుకే చెప్తున్నాను, లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది, మీరు అందరూ కూడా మిస్ అవ్వకుండా అద్భుతమైన అనౌన్స్మెంట్ అది నేను మీకు చెప్తాను. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తరపు నుంచి కూడా షిప్స్ అంతా కూడా ఎమర్జెన్సీ ఫుడ్స్ ఐటమ్స్, టెంట్స్, మెడిసిన్, వాటర్ పంప్స్, పోర్టబుల్ క్లాత్, శానిటరీ హైజీన్ అన్నీ తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్షిప్ని అంటే 2 దేశాల మధ్య హ్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే ప్రజలకు సహాయం చేసే ఒక గొప్ప మనసు. అంటే మన ఇండియా ఎప్పుడు కూడా నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ, అంటే మన పక్క దేశాల్లో ఏ సమస్య వచ్చినా కానీ మనం ముందు పోయి నిలబెడతాం, అవునా కదా. మన దోస్తు కానీ ప్రాబ్లం అంటే మనం పోయి నిలబెడతాం కదా. అదేవిధంగానే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది సాయానికి పోయి నిలబడింది. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ కరుణ. కరుణ అంటే ఏంటి అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటేనన్నా ఇందులో మీరు చిన్న కరెంట్ అఫైర్స్ కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటేనన్నా యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ రెగ్యులేషన్. సో యూరోపియన్ యూనియన్ తరపు నుంచి కూడా ఏంటంటేనన్నా సో వారు కొత్త అడాప్టేషన్ అనేది తీసుకొచ్చారు, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది తీసుకొచ్చారు. దాన్ని ఏంటంటేనన్నా యూరోపియన్ యూనియన్ యొక్క కొత్త చట్టం, దాన్ని ఏమంటే దాన్ని యాక్చువల్గా ఏమంటారంటే దాన్ని న్యూ డిఫారెస్టేషన్. సో ఏమంటారు, ఇది ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్, న్యూ డిఫారెస్టేషన్, ఓకేనా. న్యూ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్స్ అనేది తెస్తారనమాట. ఈ న్యూ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ తెచ్చారు అంటే ఈ రెగ్యులేషన్ వల్ల మనకేం సమస్య, ఎక్కడో యూరోపియన్ యూనియన్లో ఏదో చట్టం పాస్ చేస్తే మనకేం ప్రాబ్లం ఏంటంటేనా మనం ఇండియా నుంచి ఎగుమతి, ఓకేనా, మనం ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్స్, ఓకేనా, ఎక్స్పోర్ట్స్ అనేది చాలా వరకు చేస్తుంటాము. ఎగుమతి చేసే దాంట్లో అతి ముఖ్యమైన విషయాలు అంటే కాఫీ, ఓకేనా, కాఫీ కానీ లెదర్ కానీ, ఓకేనా, లెదర్ కానీ తర్వాత పెప్పర్ కానీ, ఓకేనా, పేపర్ అండ్ వుడన్ ఫర్నిచర్, ఓకేనా, వుడన్ ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాం. ఆ ఎక్స్పోర్ట్ వాల్యూ ఇక్కడ ఇచ్చిన చూడండి 1.3 బిలియన్ అనమాట. $1.3 బిలియన్ అనేది మనము ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాం. సో ఇంత ఎక్స్పోర్ట్ అనేది మనం ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలకు అనేది మనం చేస్తున్నాం అనమాట. సరే చేసాం, సమస్య ఏంటంటేనా ఇప్పుడు, ఓకేనా, ఇప్పుడు ఏంటంటేనా ఈ యొక్క కొత్త చట్టం తెచ్చిన తర్వాత ఏంటంటేనా చాలా వరకు ఏంటంటేనా ఈ యొక్క మన యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ చట్టం వల్ల ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ అనేది చాలా వరకు సఫర్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటేనన్నా ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటేనా ఇక్కడ 4 లెవెల్స్ ఆఫ్ పెనాల్టీ అంటే ఆ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి డిఫారెస్టేషన్ ఆ లాస్ని ఎవరైనా కానీ ఉల్లంఘించున్నారు అంటే, ఓకేనా, డిఫారెస్టేషన్ లాస్ని వాటిని వాళ్ళు వైలేట్ చేశారని అనుకోండి, ఆ వైలేట్ చేసిన దానికి అంటే పెనాల్టీస్ అనేది పడతాయి అన్నమాట.
సో పెనాల్టీస్ అనేది ఎక్కువ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానికోసమే ఏంటంటేనన్నా మనకి ఏంటంటే దీనివల్ల ఏంటంటే నష్టం అనేది ఎక్కువగా వస్తుంది అనేది చెబుతున్నారు. సో అందువల్ల మన ఎగుమతి అనేది ఇబ్బంది పడుతుంది అనేది క్లియర్గా తెలుపుతున్నారు. సో ఇక్కడ ఈ యొక్క రెగ్యులేషన్స్ ఏం చెబుతుంది అనేది ఒక సింపుల్గా చెప్తా చూడండి. వాళ్ళు ఏంటంటేనా ప్రోడక్ట్స్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రోడక్ట్స్ ఫ్రమ్ డీఫారెస్టేషన్, అంటే డీఫారెస్టేషన్ చేయడం వల్ల ఏదైనా కానీ ప్రోడక్ట్స్ వాళ్ళ దేశంలోకి వస్తుందనుకోండి, ఇట్ ఈస్ బ్యాన్డ్ అనమాట. అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్స్ డీఫారెస్టేషన్ వల్ల మన దేశం అంటే ఈయూలోకి ఎంటర్ అయిందంటే ఆ ప్రోడక్ట్స్ని వాళ్ళు కొనరనమాట, లేదంటే ఎక్కువ పెనాల్టీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే సో వారు డ్యూ డిలిజెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. డ్యూ డిలిజెన్స్, ఓకేనా, డ్యూ డిలిజెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఈ లా ప్రకారం అంటే డ్యూ డిలిజెన్స్ అంటే ఏంటంటే చట్టరీత్యా వాటిని అవాయిడ్ చేయడం అంటే ఏంటంటే డ్యూ డిలిజెన్స్ అంటే ఆ యొక్క రూల్స్ని ఉల్లంఘించిందంటే వాటిని అలో చేయరు అనేది క్లియర్గా అనేది చెప్పేస్తారు అనమాట. సో దీనివల్ల ఏంటంటేనన్నా సో చాలా వరకు ఈ డీఫారెస్టేషన్ రెగ్యులేషన్ వల్ల చాలా ప్రోడక్ట్స్ అనేది ఈయూలోకి అనేది ప్రపంచ దేశాలు అనేది ఎగుమతి అనేది చేయలేవు. సో ఇది ఒక రకంగా ప్రపంచాన్ని ఫూల్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఒక స్ట్రాటజీ. ఎన్విరాన్మెంట్ అనేది ఒక కనువిప్పుగా, ఓకేనా, అంటే వీళ్ళు మాత్రం ప్రపంచ దేశాలన్నిటికీ ప్రోడక్ట్స్, ప్రపంచ దేశాల్లో సగం దేశాలను నాశనం చేసింది వీళ్ళే కదనన్న. ప్రపంచ దేశం మొత్తం కూడా చాలా వరకు ఏంటేనన్నా అందరినీ కూడా సగం ఫారెస్ట్ ఏరియా అన్నీ కూడా తీసేసింది, ఇండస్ట్రియలైజేషన్ చేసింది, అన్నీ చేసింది వీళ్ళే. చివరికి ఇప్పుడు తెలివిగా వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటూ అంటే ప్రపంచ దేశాలను సఫర్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు అనమాట. సో ఈ యొక్క ఫారెస్ట్ స్ట్రాటజీ అనేది 2030కి అంతా కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ ఫారెస్ట్ స్ట్రాటజీలో ఏంటంటే 2030కి అంతా కూడా యూరోపియన్ యూనియన్ అనేది, ఓకేనా, యూరోపియన్ యూనియన్ అనేది కొన్ని ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. అదే ఏమంటే యూరోపియన్ గ్రీన్ డీల్ అంటారు, ఓకేనా, యూరోపియన్ గ్రీన్ డీల్ అంటారు. ఈ యూరోపియన్ గ్రీన్ డీల్ రూపంలో ఏంటంటే వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ ప్లాన్స్ పెట్టుకొని క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్గా అంటే ఎలాగైతే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించడం కోసం వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ డీఫారెస్టేషన్ రెగ్యులేషన్, ఓకేనా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్గా రావచ్చని. అలా వచ్చింది అంటే ఎడిటోరియల్ కానీ దేంట్లోనే అప్పుడు ఇంకా డీటెయిల్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి, ఏంటంటే ష్రైన్ ఆఫ్ షేక్, ఓకేనా, సెయింట్ షేక్ అహ్మద్ కరీం వారి యొక్క ష్రైన్ అనేది వాళ్ళ యొక్క గుడి అని చెప్పొచ్చు మనం అర్థమయ్యే భాషలో. అంటే అది ఎక్కడంటేనన్నా పిర్పంజల్ రేంజెస్లో అనేది ఉంది, ఓకేనా. సో పిర్పంజల్ రేంజెస్లో అనేది ఉంది. సో టు ద శ్రీనగర్కి 100 కిలోమీటర్స్ సౌత్లో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటేనన్నా మనకి ఈ యొక్క పిర్పంజల్ రేంజెస్ అనేది ఏంటో తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా లోవెస్ట్ టెంపరేచర్, సమ్మర్లో ఉన్న లోవెస్ట్ టెంపరేచర్ 1950 తర్వాత ఈ మధ్యనే అనేది వారు ఎక్స్పీరియన్స్ చేశారని చెప్తున్నారు. సో పిర్పంజల్ రేంజెస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ పిర్పంజల్ రేంజెస్ గురించి చూసాం, ఓకేనా. దాంతోపాటు నేను ఈరోజు యొక్క మ్యాప్ అనాలిసిస్లో ఇది మీకు తీసుకొస్తాను, ఓకేనా. సో పిర్పంజల్, ఓకేనా, పిర్పంజల్ పాస్, ఓకేనా, పిర్పంజల్ పాస్ అనేది ఏంటి, ఎక్కడ ఉందో అనేది మనం చూద్దాం. సో పిర్పంజల్ పాస్ని ఏంటంటేనా యాక్చువల్గా ఏంటంటే పీర్ కీ గలీ అంటారు, ఓకేనా, పీర్ కీ గలీ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు, పీర్ కీ గలీ అని కూడా అంటారు. ఇది ఒక మౌంటైన్ పాస్ అనమాట. సో ఇదేంటి, ఇది ఒక మౌంటైన్ పాస్. ఇదేంటి మౌంటైన్ పాస్. ఇది ఎక్కడ ఉంటుంది, ఇన్ ద సో కాల్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఉంటుంది, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఇది ఏ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుందంటే సో చూడండి, ముఖ్యంగా ఏంటంటేనన్నా కాశ్మీర్ వ్యాలీని, ఓకేనా, కాశ్మీర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ వ్యాలీని కనెక్ట్ చేస్తుంది. కాశ్మీర్ వ్యాలీని దేంతో అంటే రజౌరి, ఓకేనా, రజౌరి వెయిట్ ఐ రోట్ ఇట్ రాంగ్, ఐ నీడ్ టు కరెక్ట్ ఇట్. రజౌరి ప్రాంతాన్ని, రజౌరి పాటు పూంచ్, ఓకేనా, పూంచ్ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తున్న ఒక మెయిన్ పాస్ అనమాట, కనెక్టివిటీ అనమాట. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇందులో ఏంటంటే ఒక రోడ్ వే కూడా ఉంది, షార్టెస్ట్ రోడ్ వే కనెక్షన్ అనేది ఏర్పరుస్తారు. సో పాసెస్ అనేది చాలా వరకు మనకి హిస్టారికల్గాను అన్నిట్లో ఎందుకు ఇంపార్టెంట్ ఏనా, సో ఇది చాలా వరకు ఆ ప్రాంతాల మధ్య, హిమాలయ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ అనేది ఏర్పరుస్తుంది. సో గైస్, సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి వినండి. సో అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి ఈ యొక్క ఇనిషియేటివ్ మెయిన్స్ ఫోకస్. సో నేను మెయిన్స్ ఫోకస్ అనేది తెస్తామనుకున్నాను. చాలా స్టూడెంట్స్కి మెయిన్స్ ప్రాస్పెక్ట్లో చదవడమే తెలియట్లేదు. కానీ యూపీఎస్సీలో మీకు అందరికీ ఒక విషయం క్లియర్గా చెప్తాను, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఏ రోజుకి కాలేరు. మెయిన్స్ క్లియర్ చేయాలి ఖచ్చితంగా. మెయిన్స్ ఇంటర్వ్యూ అనేది మీ క్యారెక్టరిస్టిక్స్ అని తెలుస్తుంది. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే, మెయిన్ ఫోకస్ ఉండాలి. మెయిన్స్ లెవెల్లో చదివేశారే అనుకోండి, ప్రిలిమ్స్ స్వాహా చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు, అందువల్ల పెద్ద ప్రాబ్లం కాదు. సో మెయిన్స్ ఫోకస్ చేయండి అంటారు. నేను నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మెయిన్స్ లెవెల్లోనే టీచ్ చేస్తాను, మెయిన్సే నేను ఫోకస్ చేస్తుంటాను. కాకపోతే ఏంటంటే ఈ మెయిన్స్ ఫోకస్లో ఇక్కడ నుంచి ఏంటంటే హిందూ అనాలిసిస్లో కాకుండా, ఓకేనా, హిందూ అనాలిసిస్తో పాటు ఏంటంటే ఇక్కడ నుంచి మెయిన్స్ ఫోకస్లో హిందూ అనాలిసిస్ అని నేను మీకు ఇస్తాను. ఎలాగంటే
మనకి ఇచ్చిన ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఓకేనా, యూపీఎస్సీలో మనకి హిందూలో వచ్చిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆ రోజు మీకు మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆన్సర్ రాసేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అసాధ్యమైన పని, ఎందుకంటే కంటెంట్ నేనే మీకు క్రియేట్ చేస్తున్నాను. సో ఇట్ విల్ టేక్ టైం. సో అందుకోసం ఏంటంటే మెయిన్స్ ఫోకస్లో ఆర్టికల్స్ అనేది రేపు మార్నింగ్ నుంచి కూడా నేను మీకు రెగ్యులర్గా అనేది అందించడానికి నా ప్రయత్నంగా చేస్తాను. అది కరెంట్ అంటే ఇందులో ఉన్న ఆర్టికల్సే ఒక 2-3 ఆర్టికల్స్ తీసేసి అక్కడ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయొచ్చు, ఒక ఎలాబరేటివ్ అప్రోచ్ ఏంటి, ఓకేనా. సో డేటా ఓరియంటెడ్గా ఉండదు, డైరెక్ట్గా మెయిన్స్ థియరటికల్గా. సో ఇంట్రో, బాడీ, అలాగే స్ట్రక్చర్ ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఈరోజు మనం మ్యాప్ అనలైజ్ చేస్తాం. ఫ్రమ్ టుమారో నుంచి కూడా ఏంటంటే నేను ఏ మ్యాప్ చెప్పాలి, ఒకవేళ చూడండి ఏదైనా న్యూస్లో ఇంపార్టెంట్ మ్యాప్ వచ్చిందనుకోండి, ఆ మ్యాప్ నేను కవర్ చేస్తాను, లేదంటే పక్కన పెడదాము. సో మీరు ఏ ప్రాంతాన్ని మ్యాప్ స్టడీ చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మీ సజెషన్ అన్న, ఐ నీడ్ యువర్ పార్టిసిపేషన్. అంటే ఎలాగంటే రేపటి నుంచి ఫ్రమ్ టుమారో మన ప్లాన్ ఎలా ఉంటుందంటే, సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టడీ చేయండి సార్, లేదంటే టైగర్ రిజర్వ్ స్టడీ చేయండి సార్, లేదంటే ఇప్పుడు ఈక్వేటర్ ఓకేనా, ఈక్వేటర్ని స్టడీ చేయండి సార్, లేదంటే సౌత్ అమెరికాలో స్టడీ చేద్దాం సార్, అమెజాన్ని స్టడీ చేద్దాం సార్, సో లేదంటే ఓషన్ కరెంట్స్ ఓకేనా, ఓషన్ కరెంట్స్ని స్టడీ చేద్దాం సార్. సో ఈ విధంగా మీరు ఏవైనా కానీ మ్యాప్ సజెషన్స్ ఇవ్వండి ఓకేనా, ఎందుకంటే నాకు మీ నుంచి కూడా పార్టిసిపేషన్, రోజుకి మీ మ్యాప్ సజెషన్స్ అనేది నార్మల్గా ఇస్తూ రండి. సో మీ మ్యాప్ సెషన్స్ అండ్ సజెషన్ బట్టి నేను ఆ మ్యాప్, ఎందుకంటే ఇక్కడ మనకి అట్లాస్ని ఇక్కడ తెచ్చి చెప్పలేము క్లాస్లో, కాకపోతే గూగుల్ మ్యాప్లో నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దాం. సో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాప్ పాయింటింగ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్ ద స్పాట్ మనకి నేను ఉన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లియర్గా చెప్తాను. సో దట్ విల్ హెల్ప్ యూ మోర్ అండ్ మోర్. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పబోయేది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న హిమాలయన్ రేంజెస్ గురించి నేను ఈరోజు మ్యాప్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు ఏ మ్యాప్ అయితే కావాలి, ఏ యొక్క మ్యాప్ ఇంపార్టెన్స్ కావాలి అనేది తీసుకుంటున్నారంటే ఆ మ్యాప్ సెషన్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉండండి. సో నాకు కూడా కొద్దిగా ఈజీ అయిపోతుంది. సో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్న కనెక్టివిటీతో ఉన్నారనేది నాకు కూడా ఒక మోటివేటింగ్గా ఉంటుంది. సో అందువల్ల రెగ్యులర్గా ఆ వీడియోస్ కూడా నేను తీయడానికి అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా, చూద్దాం. సో గైస్, ఈరోజు నేను జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ నేను మీకు స్టడీ చేస్తానని చెప్పాను. సో అందులో ఏంటంటేనా లెట్ మీ స్టార్ట్ విత్ లడాక్. సో చూడండి, ఇది చూడండి చాలా వరకు లడాక్లో ఈ పార్ట్ అనేది ఏంటంటే LAC అంటాము, అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. ఇది మన ఇండియా చేతిలో అయితే లేదు. ఈ భాగం అనేది ఏంటి, చాలా వరకు ఏంటంటే అండర్ ద చైనా కంట్రోల్. ఇందులో ఏమేమి ప్లాట్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏంటంటే అప్పర్ షయోక్ రీజియన్స్ అంటారు. సో ఇది చూడండి షయోక్ రీజియన్స్ అంటారు. సో ఈ పార్ట్ అనేది సో కాల్ ఓకేనా. సో ఇక్కడ నుంచి నాట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకేనా, వెళ్ళిపోవద్దు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే చైనా పార్ట్లో ఏంటంటే సోడా ప్లైన్, గుర్తుపెట్టుకోండి, మీరు దాగే గోలీ సోడా కాదు, సోడా ప్లైన్, కరాకష్, సుగేత్ రేంజెస్, లడాక్ ప్లాట్యూ కంటిన్యూయేషన్, ఇవన్నీ కూడా అక్కడ ఉంటుంది. తర్వాత ఏంటంటే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసుకున్నామంటే, సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఈ పార్ట్ ఓకేనా, ఈ పార్ట్ అనేది లైన్ ఆఫ్ కంట్రోల్లో పాకిస్తాన్, POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఉంటుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చూడండి గిల్గిట్ హుంజా వ్యాలీ. సో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని మనం ఏంటంటే గిల్గిట్ బల్చిస్తాన్ అంటారు. ఏమంటారు, ఈ ప్రాంతం మొత్తాన్ని గిల్గిట్ బల్చిస్తాన్ అంటారు. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే, సో చూడండి మన ఇండియా యొక్క నార్త్ వెస్టర్న్ పార్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందూ కుష్ రేంజెస్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకొని హిందూ కుష్ రేంజెస్ అనేది ఉంటుంది. సో దాని యొక్క కంటిన్యూషన్ ఈ భాగం అంతా కూడా. తర్వాత గిల్గిట్ హంజా వ్యాలీ ఎక్కడ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. హంజా నది అనేది ఈ ప్రాంతంలో మనకి సో కాల్డ్ ఇండస్ నదితో జాయిన్ అవుతుంది. సో అందువల్ల గిల్గిట్ హంజా వ్యాలీ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ కరకోరం రేంజెస్, ఎత్తైన పర్వతాలు ఉంటాయి. సో అందుకని ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఎక్కువగా గ్లేషియల్స్ అనేది ఉంటాయన్నమాట. సో అది అలాగే ఏంటంటే ఇక్కడ చూసుకున్నామంటే ఒక హైలాండ్ నుంచి కూడా కనెక్టివిటీ, నంగా పర్బత్. సో గుర్తుపెట్టుకోండి, నంగా అంటే ఏంటంటే పాపం నేకెడ్ మౌంటైన్స్ అనమాట, బట్టలు లేవు, మనం ఎవరన్నా పాపం పాత బట్టలు ఉంటాయి ఇవ్వండి వేసుకుంటారు ఓకేనా. సో నంగా పర్బత్ అనేది ఇక్కడ లొకేట్ అనేది అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇందులో రేంజెస్ విషయానికి వచ్చారు అంటే, సో ఇక్కడ సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఇవంతా కూడా POK ఇవన్నీ కూడా తర్వాత తీసుకుంటున్నారు అంటే, సో ఇదంతా కూడా లడాక్ సో లడాక్లో తీసుకుంటున్నారు అంటే ఇదంతా కూడా లడాక్ రేంజెస్లో వస్తుంది. ఫస్ట్ లడాక్ రేంజెస్ వస్తుంది, ఇది కరకోరం రేంజెస్, తర్వాత లడాక్ రేంజెస్, తర్వాత జాన్స్కర్ రేంజెస్ అనేది వస్తుంది. ఏంటది జాన్స్కర్ రేంజెస్ అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ వచ్చేదే లెస్సర్ హిమాలయస్ పిర్పాంజల్ రేంజెస్ అనేది లెస్సర్ హిమాలయస్లో చాలా వరకు లో లేయర్లో ఇక్కడ అనేది మనకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పిర్పాంజల్ తర్వాత శివాలిక్స్ వస్తుంది ఓకేనా. దిస్ ఇస్ వాట్ అవర్ అందులో చూడండి, ఇక్కడ చూడండి ఈ పిర్పాంజల్ రేంజెస్ జాన్స్కర్ రేంజెస్కి గుర్తుపెట్టుకోండి. ఒకవైపు జాన్స్కర్ కొండలు, పిర్పాంజల్ కొండలు, వీటి మధ్యలోనే ఏంటంటే జీలం ప్లెయిన్స్ అనేది ఉంటుంది,
కరేవాస్ కూడా ఫామ్ అయి ఉంటుంది. కరేవాస్ అంటే ఏంటంటే ఈ జీలం నది కొండల ప్రాంతం నుంచి కూడా వాటి మధ్యలో ప్రవహిస్తున్నప్పుడు ఆ కొండల ప్రాంతంలో నుంచి డిపాజిట్స్ అనమాట, ఇసుక రేణువులు అవన్నీ తెచ్చి ఇక్కడ డిపాజిట్ అనేది చేసి చాలా వరకు ప్లెయిన్స్ ఉంటుంది. సో మీరు కాశ్మీర్ వ్యాలీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మీకు ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే కాశ్మీర్, కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా ఈ కరేవాస్లోనే కల్టివేట్ చేస్తారు. చాలా వరకు మీకు జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో వస్తున్న వ్యవసాయం కానీ, ఈ యొక్క కుంకుమ పువ్వు కానీ, యాపిల్స్ కానీ ఎంతో అనేది సారవంతమైన భూమి అని చెప్తారు. ఇక్కడ కల్టివేషన్ అనేది చాలా ఎక్కువగా అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటేనన్నా ఒక బ్రీఫ్ వ్యూ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఎగ్జాక్ట్ మ్యాప్ మనకి అవైలబుల్ దొరకడం కష్టము. బట్ మీకు ఏంటంటేనన్నా ఒక లెర్నింగ్ అనేది ఒక బెటర్గా ఒక 5 minutes 10 minutes పైన మనం చెప్పం మీకు మ్యాప్. కానీ 5 minutes 10 minutes అనేది మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మార్చేస్తుంది. ఓకేనా. సో అందుకని ఈ కంటెంట్ ఇస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి ఇంకా కంటెంట్ కూడా ఇస్తాను అన్న. సో ఈ ఇమేజ్లో చూడండి హిమాలయన్ రేంజెస్ అనేది మీకు పరిచయం అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇది కరకోరం అవుతుంది, ఇది లడాక్ రేంజెస్ అవుతుంది. ఈ లడాక్ రేంజెస్ పొడిగింపే ఇక్కడ కైలాష్. ఓకేనా. కైలాష్ రేంజెస్ అంటారు, ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను. సో ఇక్కడ కైలాష్ రేంజెస్ అనేది తిబెట్లో వస్తుంది. సో ఇది లడాక్ యొక్క ఎక్స్టెన్షనే ఈ కైలాష్ అనమాట. ఓకేనా. తర్వాత ఏంటంటే జాన్స్కర్ రేంజెస్ అనేది ఇలా వెళ్తుంది. ఓకేనా. జాన్స్కర్ రేంజెస్ అనేది గ్రేటర్ హిమాలయస్లో ఇలా వెళ్తుంది. తర్వాత ఇక్కడ నుంచి గ్రేటర్ హిమాలయస్ యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పిర్పాంజల్ రేంజెస్, లెస్సర్ హిమాలయస్ అంటాము, పిర్పాంజల్ రేంజెస్. ఆ పిర్పాంజల్ రేంజెస్ అనేది మధ్యలో కొద్ది కనెక్టివిటీ బ్రేక్ ఉంటుంది. కానీ పిర్పాంజల్ రేంజెస్ యొక్క పొడిగింపే దౌలాధర్ రేంజెస్ అని కూడా అంటాం. ఈ పిర్పాంజల్ దౌలాధర్ రేంజెస్ యొక్క అడుగులో కింద ఉన్నదే ఈ శివాలిక్ రేంజెస్గా అనేది మనకి వస్తుందన్నమాట. మొత్తానికి మీరు చూసుకున్నారు అంటే ఈ హిమాలయన్ రేంజెస్ అంతా కూడా మెయిన్గా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకనే మన వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోతా, టూర్కి వెళ్ళిపోతా అని బైక్లు వేసుకుని ఎగేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రాంతాలకి ఎక్కువ వెళ్ళేదన్నమాట. దిస్ ఇస్ వాట్ అ గ్రేటర్ వ్యూ ఆఫ్ యువర్ ఇమేజెస్ అనమాట. సో నెక్స్ట్ ఇమేజ్ ఏంటంటేనా ప్రెసెంట్ డే ఈ రోజు ఉంటున్న దాంట్లో ఏంటంటే లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా విడదీసేశారు కాబట్టి ఇది డివిజన్ అనమాట. సో ఈ పార్ట్నే లడాక్ అంటారు. సో యాక్చువల్గా ఏంటంటేనా ఇది ఎంతదా పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు, అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సో కాల్డ్ చైనాలో ఉన్నా కానీ మన ఇండియా అనేది మనం ఇండియాని గుర్తించాలి. సో అందువల్ల మనం అయితే వదులుకోము. సో అది ఇంకా తేలని సమస్య కాబట్టి అది తేలకుండానే ఉన్ని పక్కన పెడతాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మాత్రం లడాక్. ఇది లడాక్ యొక్క ఏరియా మన ఆంధ్రప్రదేశ్ కన్నా కానీ పెద్ద ఏరియా అన్న. సో ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత చిన్నదైపోయింది, అదొక కారణం. సో అది పక్కన పెడదాము. తర్వాత ఇక్కడ చూద్దాం లడాక్లో ఉన్నది ఏంటి. లడాక్ యొక్క సౌత్లో ఏముంటుందంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే జాన్స్కర్ రేంజెస్ అనేది ఉంటుంది. సో చూడండి జాన్స్కర్ రేంజెస్ ఎందుకంటామంటే జాన్స్కర్ అనే నది ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ నుంచి జాన్స్కర్ అనే నది అనేది వెళ్ళి ఇండస్ నదితో కలుస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండస్ నది ఎక్కడ ప్రవహిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ఇది జాన్స్కర్ నది. ఓకేనా. లడాక్లో జాన్స్కర్ రేంజెస్ అలాగే ఇక్కడ ఏంటంటే లడాక్ రేంజెస్ ఉంటాయి. ఈ లడాక్ జాన్స్కర్ మధ్యలోనే ఈ ఇండస్ నది అనేది ప్రవహిస్తుంది. చాలా 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 క్రూషియల్ పాయింట్. తర్వాత ఈ ఇండస్ నదికి కొన్ని ఉపనదులు ఇవన్నీ కూడా జాయిన్ అవుతుంటాయి ఈ ప్రాంతాల్లో నుంచి. అందులో ఏంటంటే షియాక్. ఓకేనా. షియాక్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నదులు. ఓకేనా. షియాక్ అనేది ఏ నది, షియాక్ అనేది కరకోరం రేంజెస్కి అలాగే లడాక్ రేంజెస్కి మధ్యలో అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్. తర్వాత మీకు సోడా ప్లెయిన్స్ ఇంతకుముందే చూపించానా. సోడా ప్లెయిన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, చైనా పార్ట్లో ఇక్కడ మనకి సోడా ప్లెయిన్స్ అనేది ఉంటుంది. తర్వాత కరకోరం రేంజెస్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సియాచిన్ గ్లేషియర్. అన్నిటికైనా ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైన గ్లేషియర్ ఏదన్నా ఉందంటే అది సియాచిన్ గ్లేషియర్ కరకోరం రేంజెస్లో ఉంటుంది. అది కాకుండా ఇంకా కొన్ని రేంజెస్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలా. అది ఏంటంటే నెక్స్ట్ బిగ్గెస్ట్ గ్లేషియర్స్ వస్తుంది. అది బాల్తరో, బియాఫో, ఇంకా పన్మా, చాలా నెంబర్ ఆఫ్ గ్లేషియర్స్ ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవడం మన అసాధ్యమైన పని. ఎగ్జామ్లో న్యూస్లో వచ్చితే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దట్ ఈస్ వాట్. సో అలాగే ఏంటంటే మన యొక్క ఇండస్ నది అనేది ఒకవైపు లడాక్ రేంజెస్కి జాన్స్కర్ రేంజెస్కి మధ్యలో ఇలా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. అలా వెళ్తున్న ఇండస్ అనేది చాలా వరకు ఎత్తైన ప్రాంతాల్లో ప్రవహిస్తూ అక్కడి నుంచి ఏంటంటేనన్నా ఈ యొక్క ఓకేనా ఈ నంగా పర్వత్ దగ్గర ఏంటి యూటర్న్ కొట్టి పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ యూటర్న్ కొట్టేటప్పుడు ఆ యూటర్న్ చేసుకునేటప్పుడు పైన నుంచి ఒక నది వస్తుంది, అదే గిల్గిట్. అందుకనే ఈ ప్రాంతాన్ని గిల్గిట్ బల్చిస్తాన్ అని కూడా అంటారనమాట. సో మొత్తానికి ఏంటంటేనన్నా ఒక రకంగా మనం ఏంటంటే మ్యాప్ అనేది ఒక క్లియర్ కట్ వ్యూతో అనేది మనం చదివాము. సో మీరు మీ దగ్గర అట్లాస్ ఉందంటే ఇంకొద్దిగా జాగ్రత్తగా చదవండి అన్న, నా తరపు నుంచి కోరిక అది. సో నా వరకు నేనంటే మేకింగ్ యూ బెటర్. ఓకేనా. అలాగే లడాక్లో మీరు గుర్తుపెట్టుకున్నారంటే లేక్ ఇక్కడ ఉంటుంది. లేక్తో పాటు ఇంకో ఇంపార్టెంట్ లేక్ ఉంటుంది, అదే పాంగ్. ఓకేనా. ప్యాంగాంగ్ సో లేక్ అంటారు. అది ఈ పార్ట్లో ఉంటుంది. ఓకేనా. ఇండస్ నది ఇలా ప్రవహిస్తున్నప్పుడు లడాక్ రేంజెస్కి సో కొద్దిగా నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఓకేనా ఈ డైరెక్షన్లో ఇక్కడ అనేది ప్యాంగాంగ్ లేక్ అనేది ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్ ఇన్ ద లడాక్ ప్లాట్యూ అనమాట. సో నెక్స్ట్ మీకోసం ఏంటంటేనన్నా ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది చూపిస్తాను.
సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటంటేనా, సో ఈ పార్ట్లో మీరు చూసారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ అనేది ఈ ప్రాంతము, తర్వాత శ్రీనగర్ అనేది ఈ ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఈ రెండింటి మధ్యలో ఏంటంటే పిర్పాంజల్ రేంజెస్ అనేది ఇలా వెళ్తుంది, జాన్స్కర్ రేంజెస్ అనేది ఇలా వెళ్తుంది. సో అంటే ఏంటి, ఒకవైపు జాన్స్కర్ రేంజెస్కి అలాగే ఏంటంటే జాన్స్కర్ రేంజెస్ ఇక్కడ ఉంటే జాన్స్కర్ రేంజెస్కి పిర్పాంజల్ రేంజెస్కి మధ్యలోనే ఈ యొక్క శ్రీనగర్ అనేది లొకేట్ ఉంటుంది. శ్రీనగర్ పక్కనే మీకు దాల్ లేక్ ఇక్కడే. ఓకేనా. శ్రీనగర్ యొక్క నార్త్ డైరెక్షన్లో ఇక్కడ దాల్ లేక్ వస్తుంది, ఇక్కడ ఊలర్ లేక్ వస్తుంది. ఈ రెండు లేక్స్ కూడా ఏంటంటే ఈ యొక్క జీలం నది యొక్క ప్రభావంతో, ఓకేనా, జీలం నది ఏదైతే ప్రవహిస్తుందో వాటి యొక్క ప్రభావంతో. సో జీలం నది అనేది ఏంటంటే ఈ రెండు రేంజెస్కి మధ్యలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత తీసుకున్నా అంటే ఇంకొక రివర్ కూడా ఉంది. సో ఇది ఏంటంటే చెనాబ్ రివర్. చెనాబ్ రివర్ అనేది కూడా ఏంటంటే పిర్పాంజల్ రేంజెస్కి దౌలధర్ రేంజెస్కి మధ్యలో నుంచి ఇలా ప్రవహిస్తుంది. ఇక్కడ పిర్పాంజల్ రేంజెస్, ఇక్కడ దౌలధర్ రేంజెస్ రెండింటిని కట్ చేసుకుంటే ఈ మధ్యలో నుంచి ఇది ప్రవహిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్. ఈ జమ్మూ ఏదైతే ఉంటుందో ఈ జమ్మూ పక్కన ఉన్న నది ఏదైనా ఉందంటే తావి. ఓకేనా. తావి నది అనేది జమ్మూ పక్కన ఉంటుంది. శ్రీనగర్ పక్కన ఏంటంటే మీకు జీలం నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్. ఓకేనా. సో ఇది స్మాల్ మ్యాప్. సో కాకపోతే ఇంకొక ఇంపార్టెంట్ రివర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. జీలం నదికి నార్త్లో ఇక్కడ ఏంటంటే కిషన్ గంగా అనేది ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మన యొక్క ఇండస్ నది యొక్క ఉపనదిగా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు చాలా లెంత్కి వెళ్ళిపోయింది సబ్జెక్టు. పర్లేదు, మనం క్లాసీగా కాన్సెప్ట్స్ అనేది చాలా డీటెయిల్గా చదివాము. సో యూ వోంట్ గెట్ యువర్ టైం వేస్ట్ అన్న క్వాలిటేటివ్ కంటెంట్లో మాత్రం నేను కాంప్రమైజ్ కాను. సో ఇక్కడ ఇండియన్ ఎకనామీ సంబంధితమైన క్వశ్చన్ అనేది ఒకటి ఉంది. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది సో క్యాన్ బి కాస్ట్ ఆర్ ఇంక్రీజ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దేనివల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుందనేది ఇచ్చారు. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో కైండ్లీ మీ యొక్క ఆన్సర్స్ అనేది వాల్యుబుల్ కమెంట్లో అనేది చేస్తుండండి. బీ పార్టిసిపేటివ్ అన్న. సో మ్యాప్ సెషన్ మాత్రం రేపు ఏ టాపిక్ చెప్పాలో మీరు కమెంట్ చేయండి. మీ కమెంట్లో ఒకటి నేను పిక్ చేసుకునేసి ఆ మ్యాప్ అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను. గూగుల్లో మనకు అవైలబుల్ ఉన్న మ్యాప్లోనే మనము సబ్జెక్ట్స్ అనేది కంప్లీట్ చేస్తాము, చూద్దాము. ఓకేనా. మీరు మాత్రము ఇప్పుడు కూడా అట్లాస్ అనేది ఫాలో అవుతారండి. కానీ ఒక్కసారి ఒక 10 నిమిషాలు వినడం వల్ల మీకు ఇంకా బెటర్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. సో ఆ ఇనిషియేటివ్ తీసుకొద్దాము, చూద్దాం. ఓకేనా. బాయ్, టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.